మొదటి అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ హల్లెలూయా. మరి కూడొచ్చిన సంఘానికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో షాలోమ్. మరి దేవుని మహాకృపను బట్టి మరి వారం మధ్యలో మరొక్కసారి మనం ఈ రీతిగా మరి కలుసుకొని దేవుడి నామాన్ని మహింపరచడం అనేది చాలా సంతోషకరం. హల్లెలూయా. మరి కూడొచ్చిన పరిశుద్ధులందరికీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. అలాగే మరి ఒకవేళ లైవ్ వచ్చినట్లయితే, లైవ్లో ఎవరైనా చూస్తున్నట్లయితే వారిని కూడా దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి మనం చదువుకున్న వాక్యము అంటే మనం చెప్పుకుంటున్న అంశానికి అది రిలేటెడ్గా ఉంటున్న లేఖన భాగాలు కాబట్టి వాటినే నేను మధ్య మధ్యలో అప్పుడప్పుడు మనం చదువుతూ ఉన్నాం. మనందరికీ తెలుసు మనం చెప్పుకుంటున్న అంశము గుర్తుందండి, జ్ఞానమును ఎదుర్కొనే విశ్వాసము. జ్ఞానమును ఎదుర్కొనే విశ్వాసం అనే అంశంలో నుంచే మనము ఒక్కొక్క వారము అంటే ఒక్కొక్క బుధవారము ఒక్కొక్క కోణంలో కొన్ని విషయాలు చూసుకుంటూ వెళ్తున్నాం. హల్లెలూయా. ఇంతకు ముందే మీకు చాలాసార్లు చెప్పాను దీని యొక్క ప్రారంభం ఎలా ఉంది, ఏమిటి, జ్ఞానానికి మూల పురుషుడు ఎవరు, ఎక్కడ ఇది ప్రారంభమైంది, ఈ విషయాలన్నీ కూడా మరొకసారి మీరు ఈ సిరీస్ సంబంధించిన నోట్స్ ఎవరైనా రాసుకొని ఉన్నట్లయితే ఆ మొదటి భాగాలకి వెళ్ళి చూసినప్పుడు మీకు ఈ విషయాలు ఒకసారి మీరు వెనక్కి నెమరు వేసినప్పుడు, మీకు ఏదైనా ఒక ఖాళీ సమయం ఉన్నప్పుడు ఒక్కసారి ఈ సిరీస్కి సంబంధించింది ఒకసారి వెనక్కి వెళ్ళి చూసినప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఇన్ని విషయాలు మేము చూసామా అనేది మీకు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సంగమా, మరి ఈ సాయంకాల సమయంలో అలాగే మనం ఇంకను ముందుకు కొనసాగుదాం. దానికి సంబంధించిన విషయాలు ఇంకా మనం చూద్దాం. ఇంకను నేను ఆ విద్యకు సంబంధించిన దాంట్లోనే ఉన్నాను. అపవాది ఈ విద్యతో ఈ విద్యలోనికి ఎలాగ ఎంటర్ అయ్యింది, అది ఎలా వాడుకుంటుంది, విద్యను ఎలా వాడుకుంటుంది, ఈరోజు ఈ ఎడ్యుకేషన్ని ఏ రీతిగా అది వాడుకుంటుంది అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విషయాలను బట్టి మనం చూస్తున్నప్పుడు మనం ఎక్కడున్నాం, మనం నిజంగా ఇందులో ఏదో ఒక దాంట్లోని మనము కలిసిపోయి ఉన్నామా, లేదా దాని నుంచి మనం బయటపడ్డామా, దాన్ని మనం ఆ విద్యలోనికి సాతాను ఎప్పుడైతే ఎంటర్ అయిందో, అసలు ఎంటర్ అవ్వడం కాదు, జాగ్రత్త గమనించండి, విద్యలోనికి సాతాను ఎంటర్ అవ్వడం కాదు, అసలు విద్యను తీసుకొచ్చిందే సాతాను, ఎడ్యుకేషన్ తీసుకొచ్చిందే సాతాను, జ్ఞానాన్ని తీసుకొచ్చిందే సాతాను. హల్లెలూయా. కాబట్టి అది సాతాను పనిచేయటానికి దానికి ఒక మార్గము కావాలి. ఆ మార్గము ఎలాగైనా సరే కానీ భూమిని నాశనం చేయటమే. హల్లెలూయా. దేవుని కుమారుల్ని, దేవుని కుమార్తెలను, దేవుడు సృష్టించిన సృష్టిని నాశనం చేయటమే సాతాను యొక్క ప్రధానమైన ఉద్దేశం. హల్లెలూయా. అది అన్నిటికంటే అతి గొప్ప పోరాటం అని వర్తమానంలో ప్రవక్త దాన్ని స్పష్టంగా మాట్లాడారు. హల్లెలూయా. కాబట్టి సాతాను యొక్క ఉద్దేశము అది ఎలాగైనా నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతోనే అది తనకు సంబంధించినటువంటి తన యొక్క ఉద్దేశాలు నెరవేర్చాలి అని ప్రయత్నించినప్పుడు తనకి కావలసిన సాధనాలు ఏవైతే ఉన్నాయో, తనకు కావలసినటువంటి ఉపయోగకరమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సమృద్ధిగా అది వాడేసుకుంది. అయితే అది ఎలా వాడుకుంది? సాతాను ఒక చెట్టును వాడుకుంది అనుకుందాం, అది ఎలా వాడుకుంది? సాతాను ఒక జంతువును వాడుకుంది, అది ఎలా వాడుకుంది? సాతాను ఏదైనా ఒక వాతావరణాన్ని వాడుకుంది, ఎలా వాడుకుంది? సాతాను ఒక వ్యక్తిని వాడుకుంది, ఎలా వాడుకుంది? ఒకసారి ఆలోచించండి. అది వాడక మునుపది దేవునిదై ఉన్నది. అర్థమవుతుంది కదండి? సాతాను వాడక మునుపు ఆ చెట్టు దేవునిది, సాతాను వాడక మునుపు ఆ వాతావరణం దేవుడిది, సాతాను వాడక మునుపు ఆ యొక్క జంతువు ఏదైతే ఉందో అది దేవునికి సంబంధించింది. కాబట్టి సాతాను వాడక మునుపు ఆ మనిషి కూడా దేవునికి సంబంధించిన వాడే. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తి సాతాను మాటకు సెవెగ్గుతాడని, ఆ యొక్క జంతువు సాతానుకు ఉపయోగపడుతుందని, ఆ చెట్టు సాతానుకు ఉపయోగపడుతుందని, అర్థమవుతుంది కదండి అని అది ఎప్పుడైతే గ్రహించిందో సాతాను, అప్పుడు వాటిని ప్రవేశిస్తుంది, వాటిని వాడుకోవడం మొదలు పెడుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సంగమా, ఏదైనా తోటలో మొదటగా జరిగిన కార్యం అదే.
అందుకే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, స్త్రీ బలహీనమైన ఘటమై ఉన్నది. ఆ బలహీనతని ఎవరు చూశారు అంటే దేవుడు ఆమెను బలహీనమైన ఘటంగానే సృష్టించాడు. ఆ బలహీనతను వెనకాల దేవుడు తన మహిమను తెచ్చుకోవాలని చూశాడు. కానీ ఆ బలహీనతను ఎవరు లోబడి తీసుకున్నారు అంటే అపవాది తీసుకుంది. కాబట్టి ప్రియమైన సంగమా, ఆ బలహీనమైనటువంటి చిన్న ఘటాన్ని ఎవరు వాడుకున్నారు అంటే ఇప్పుడు సాతాను వాడుకుంది. చూసారండి, అలాగే నువ్వు ఏది చూసినా సరే కానీ ఈరోజు సాతాను తనంతట తాను ఒక వస్తువును సృజించి లేదా ఒక వ్యక్తిని సృజించి ఉనికిలోనికి తీసుకొచ్చి దాని నుంచి దాని యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకోవట్లేదు. మీకు అర్థమవుతుంది కదండి. సాతాను యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చుకోవాలన్నా సరే కానీ దేవుడు సృష్టించిన దాన్నే వక్రీకరించి, మీకు అర్థమవుతుందండి, వంకరతనం చేసింది. ఒక మంచి వ్యక్తి ఉన్నాడు, ఒక బుద్ధిమంతుడు ఉన్నాడు, ఒక నీతిమంతుడిగా ఉన్నాడు, చాలా ఎంతో వాక్యానుసారంగా ఉన్నటువంటి వ్యక్తి. అతను ఎవరు అంటే దేవుని కుమారుడు. ఎవరండి అతను? దేవుని కుమారుడు. కానీ ఆ దేవుని కుమారుడు గాడు ఎంతవరకు కొనసాగుతాడు అనే విషయము సాతానుకు తెలుసు. ఒకానొక సమయంలో ఒక రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా వీడు ఆ రోజు ఖచ్చితంగా పడిపోతాడు. వీడికి ఇలాగ ట్రాప్ చేస్తే, ఇలాంటి పన్నాగం పన్నినట్లయితే ఖచ్చితంగా ఆ ఉచ్చులో వాడు పడిపోతాడు అన్న సంగతి సాతానికి తెలుసు. కాబట్టి ఏం చేసింది, కరెక్ట్గా ఆ రోజు వచ్చినంత వరకు వెయిట్ చేసింది. వాడికి ఇంతకు ముందు ఎన్నడూ చూడలేని విషయాల్ని, ఎన్నడూ గ్రహించలేని విషయాలతో వస్తుంటుంది అనమాట. మీకు అర్థమవుతుంది కదండి. సాతాను ఎప్పుడు కూడా మాధుర్యంగా కనబడుతుంది, సాతాను ఎప్పుడు కూడా సౌందర్యంగా కనబడుతుంది, సాతాను యొక్క కార్యాలన్నీ కూడా చాలా అందంగా కనబడుతూ ఉంటాయి. మనం అనుకుంటాం అనేక మార్లు ఇలాంటి విషయాలను నేను ఎప్పుడు చూడలేదు, ఇంత గొప్ప అందంగా ఉన్నటువంటి ఇలాంటి కార్యాలను ఎన్నడూ చూడలేదు అనే కోణంలోకి వెళ్ళిపోతాం. అది ఎవరు పన్నాగము అంటే సాతాను యొక్క పన్నాగం అండి. హల్లెలూయా. ప్రవక్త అన్నారు, అపవాది అందాన్ని ఎన్నుకున్నది అన్నాడు. అందంలో నుంచి తను పనిచేస్తూ ఉంది, సౌందర్యంలో నుంచి తను పనిచేస్తూ ఉంది. ఈరోజు ప్రపంచానికి ఆకర్షితులు అవ్వడానికి, ప్రపంచంలో జరుగుతున్న కార్యాల వైపు ఆకర్షితులు అవ్వడానికి కారణం అందమే. ఆ అందానికి వెనకాల ఎవరున్నారు అంటే అపవాది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు సృష్టించినటువంటి ఆ సృష్టిలోనే సాతాను ఏం చేసింది అంటే దాన్ని వక్రీకరించి స్వాధీనం చేసుకొని తనకు అనుకూలంగా మార్చుకొని, ఇప్పుడు చూడండి, ఎవరిని దేవుడికి వ్యతిరేకంగా, ఒకసారి శత్రువు ఉన్నాడండి, యుద్ధం జరుగుతుంది, ఇద్దరు వ్యక్తుల మధ్య యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు ఇటు నుంచి బాణాలు వేస్తున్నారు, అటు నుంచి బాణాలు వస్తున్నాయి. మీకు అర్థమవుతుంది కదండి. ఇటు నుంచి బాణాలు వస్తున్నాయి, శత్రువుల నుంచి కూడా బాణాలు వస్తున్నాయి. ఇటు నుంచి వేస్తున్న బాణాలు ఇతను సృష్టించిన బాణాలు, ఇతను తయారు చేసిన బాణాలు. కానీ అట్నుంచి వస్తున్న బాణాలు ఎవరు అంటే శత్రువు తయారు చేసిన బాణాలు కాదు, ఈయన తయారు చేసిన బాణాలే. మీకు అర్థమవుతుందండి. ఈయన తయారు చేసిన బాణాలే శత్రువు చేతుల్లోకి వెళ్ళిపోయి అవే బాణాలని ఇప్పుడు శత్రువు మనకి వాడుతుందన్నమాట. చూడండి, ఈరోజు శత్రువు చేతులు ఎవరున్నారంటే దేవుని పిల్లలే, వాళ్ళనే వాడుకుంటుంది. మీ ఇంటి దగ్గర శత్రువు ఎవరు ఉంటారంటే నీ ఇరుగు పొరుగు వాళ్ళు శత్రువు కనబడరు ఎక్కువగా. నీ కుటుంబస్తులు, రక్త సంబంధులు నీకు శత్రువులుగా ఉంటారు. ఎందుకంటే సాతాను ఏం చేస్తుంది అంటే దేవుడు ఎవరినైతే బాణంగా వాడుకుంటున్నాడో ఆ వాడుకుంటున్న బాణాలని సాతాను లోపరుచుకుంటుంది. సాతానికి ఉపయోగకరమైనటువంటి బాణంగా మార్చుకొని మరలా రివర్స్లో పంపిస్తుంది. చూడండి, ఇక్కడ సాతానికి ఏం జరగట్లేదు, చూసారా? సాతానికి ఏం జరగట్లేదు, సాతానికి ఏం నష్టం లేదు అసలు. ఇంకో మాటలో చెప్పాలంటే సాతాను అక్కడ బాధపడిపోదు, అయ్యో నా కుమారులు నశించిపోతున్నారు. సాతాను కుమారులు, అపవాది కుమారులు ఉంటారు, సర్పసంతానం ఉంటారు కదా, అయ్యో నా కుమారులు నశించిపోతున్నారు, అయ్యో నా కుమార్తెలు నశించిపోతున్నారు, అయ్యో వీళ్ళు ఎలా కాపాడుకోవాలి, దానికి ఏమీ ఉండదు. బాధల్లా ఎవరికి ఉంది అంటే దేవుడికి. సాతాను యొక్క సర్ప సంతానం గురించి ఏ విధమైనటువంటి అస్సలు ఏ మూలను చూసుకునే సరికి దానికి ఎటువంటి భయం అనేది లేదు. చూసారా? అయ్యో నా కుమారుడు నశించిపోతున్నాడు, అయ్యో నా కుమారుడు దేవుడి సన్నిధిలోకి వెళ్ళిపోతున్నాడు, అయ్యో నా కుమార్తె దేవుడి సన్నిధిలోకి వెళ్ళిపోతుంది, దానికి ఏమీ ఉండదు.
దాని బాధల్లా ఎవరికి, దానికి ఒకవేళ ఏదైనా తీరని లోటు ఏదైనా ఉంది అని అంటే, అయ్యో వీడి కోసం ఎన్నిసార్లు ఎన్ని ట్రాప్లు చేస్తున్నాను, ఎన్ని ఉచ్చులు పన్నుతున్నాను, అయినా కానీ వీడు దేవుడి సన్నిధి విడిచిపెట్టట్లేదు, వాక్యాన్ని విడిచిపెట్టట్లేదు, ఇంకా అలా వాక్యంతో పెనుగులాడుతూనే ఉన్నాడు. వీడిని ఎప్పుడు పట్టుకోవాలి, ఏ రీతిగా పట్టుకోవాలి, ఏ వ్యాధిని వ్యాధి ద్వారా వీడిని లాగుతూ వెనక్కి వస్తాడు, ఎవరు ఇంటికాడ ఏదైనా తీవ్రమైన నష్టాన్ని తీసుకొస్తే ఎప్పుడు వెనక్కి వస్తాడు, ఇలాంటివన్నీ ఉచ్చులు పన్నుతూ ఉంటుంది. ఎవరి కోసం ఇవన్నీ? దేవుని కుమారుడు, దేవుని కుమార్తె కోసం. కానీ తన కుమారులు సాతానికి సంబంధించిన సర్పసంతానికి సంబంధించిన కుమారులు కుమార్తెల గురించి అది చింతించదు, అసలు దానికి చింతే లేదు. అర్థమవుతుందండి? త్రాగుబోతుడు ప్రవక్త అన్నాడు, త్రాగుబోతుడు గురించి దెయ్యానికి అసలు చింత లేదు అన్నాడు. ఒక వేశ్య ఒక వ్యభిచారిని గురించి అసలు సాతానికి చింతే లేదు అన్నాడు ఆయన. ఒక త్రాగుబోతు, ఒక సిగరెట్ కాలుస్తున్నవాడు, అర్థమవుతుందండి, ఒక సినిమాలు సిక్కర్లు లోకంలో ఎంజాయ్ చేస్తున్న వీళ్ళు ఇలాంటి వ్యక్తుల గురించి సాతానికి అసలు చింతే లేదు అన్నాడు. అసలు చింత లేదట అసలు. మళ్ళా ప్రవక్త ఏమన్నారు అని అంటే, చాలామంది పరలోక రాజ్యంలోనికి నిత్య జీవం పొందుకోవడానికి చాలా కష్టపడాలి అమ్మో అని చెప్పి ఎంతో ప్రయాసపడితే తప్ప అది నిత్య జీవం పొందుకోలేము, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకుంటే తప్ప మనం నిత్య జీవం పొందుకోలేము అని చెప్పి ఎంతో వాక్యానుసారమైన జీవితం జీవించాలంటే అది ఎంతో కఠినమైన జీవితము అని మనం అనుకుంటుంటాము. కానీ ప్రవక్త అన్నారు ఒక వర్తమానంలోని, అసలు నరకానికి వెళ్ళడం కోసం కూడా చాలామంది పరలోకానికి వెళ్ళడానికి ఎంత కష్టపడుతుంటారో అంత కష్టపడతారట నరకానికి వెళ్ళడానికి. మీకు అర్థమవుతుందండి? నరకానికి వెళ్ళడానికి అంత కష్టపడుతుంటారట. నేను చెప్పిన మాట కాదు ఇది, ప్రవక్త చెప్పారు. ఎక్కడికి? నిత్య జీవం పొందుకోవడానికా? పరలోకంలో ఉండడానికా? పరలోకంలో ఉండడానికి కాదండి, నరకంలో ఉండడానికి. నరకంలో ఉండడానికి నరకం చూస్తారు భూమి మీద ఉండి, వారికి మనశ్శాంతి ఉండదు. ఎలాగైనా సరిగాని వాడు ఇంకా మళ్ళీ ప్రవక్త అన్నాడు, ఆ త్రాగుబోతుడు ఎన్నడూ కూడా నేను పరలోకం వెళ్తాను అని అనుకోడు అన్నాడు ఆయన. వాడికి ఆ చింతే లేదన్నాడు. ఒక సిగరెట్ కాల్సిన వ్యక్తి, రోజు పెట్టెలు కాలుస్తున్న వ్యక్తి, నేను సిగరెట్లు కాల్చుకుంటే నేను ఎలా పరలోకి వెళ్తాను, నేను ఎలాగా వెళ్ళాను అని తెలుసు. వాడి బాధల్లో ఏంటంటే ఇప్పుడు వచ్చింది నరకం. నరకంలోకి వెళ్ళటం అండి. హల్లెలూయా. నరకంలోనికి వెళ్ళిపోవడం అంటే ఈజీగా వెళ్ళిపోతున్నారేమో అనుకుంటున్నాం. చాలా కష్టపడి వెళ్ళాలి నరకంలోకి వెళ్ళడం అంటే. హల్లెలూయా. కాబట్టి ఈరోజు జ్ఞానమును ఎదుర్కొనే విశ్వాసం, ఇది చాలా అసలు మనకి ఇది ఒక మహాసముద్రం అండి. ఈ అంశము మహాసముద్రం లాంటి అంశం. మరి పాస్టర్ అబ్రహాం గారు, ఆయన దేవురు ఈతకోట కాదండి, ఇంకొక అబ్రహాం గారు ఉంటారు కదా, నర్సారావుపేట ఉంది కదా, ఆయన లాస్ట్ ఆశీస్సులాల్ గారు వచ్చినప్పుడు, సమ్మర్లో వచ్చినప్పుడు సేవకులందరికీ ఒక ఇంత వర్తమానం, ఇంచుమించు ఆ బుక్లోని 4-5 వర్తమానాలు ఉంటాయి. ఇంత బుక్ ఇచ్చారు. అది ఆల్రెడీ మనకి ఆ మెసేజ్ హబ్లో ఉన్న వర్తమానాలే. అవన్నీ వాళ్ళు ప్రింట్లు తీసి ఒక బుక్ కింద తయారు చేశారు. ఆ వర్తమానాలు ఏమిటి అంటే కేవలం విశ్వాసానికి సంబంధించిన వర్తమానాలు అనమాట. అవన్నీ తెలుగులో ఎన్నైతే తర్జుమయ్యాయో అవన్నీ కలిపి ఒక బుక్ కింద తయారు చేశారు. ఈ వర్తమానాలు అన్నీ ఒక దగ్గరే ఉన్నాయి. చదివితే చాలా విషయాలు వస్తున్నాయి, చాలా విషయాలు కూడా. అయితే ఇక్కడ ప్రవక్త అందులోని చెప్పిన విషయాలు ఉన్నాయి. అలాగే చాలా ఆయా వర్తమానాల్లోని ఈ సైన్స్ గురించి కానీ, లేదా ఈ విద్య గురించి కానీ, సంస్కృతి గురించి కానీ, నాగరికత గురించి కానీ, ఎలాగ సాతాను వాటిని వాడుకుంటుంది, ఎలా పనిచేస్తున్నాయి, ఇవన్నీ చాలా తేటగా చాలా వర్తమానాలు చెప్పుకుంటూ వస్తున్నాడు. గత వారం ఇంతకుముందు మనం చూసుకున్నాం రూపాంతరపరచ శక్తి అనే వర్తమానం, దేవుని శక్తి అనే వర్తమానంలో ఒక చిన్న 2 పేరాలు చదివాం. 2 పేరాలు కూడా చదవలేదు, ఒక పేరే చదివాం. కానీ ఇన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆలోచించండి, మనం ఎందుకు ఈ విషయాలు ఇంత ప్రయాసపడుతూ చివరి కాలంలో వాటి నిమిత్తం అంతగా ఇంకా తవ్వడానికి ఎందుకు దేవుడు మనకు అనుమతిస్తున్నాడు? ఆ లోతైన విషయాలు తవ్వడానికి దేవుడు మనల్ని ఎందుకు ప్రేరేపిస్తున్నాడు? ఆలోచించండి. మనం ఈ భూమి మీద ఇంకా ఎంతకాలం జీవిస్తాం మనకు తెలియదు.
ఎంతకాలం మనం ఈ రీతిగా ప్రయాణం చేస్తాం మనకు తెలియదు. కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనం ఈ భూమిని విడిచిపెట్టాల్సిందేనండి. మనం ఈ భూమి మీద నువ్వు ఇంకో 100 సంవత్సరాలు బ్రతుకుతాను, లేదా ఇంకొక 50 సంవత్సరాలు బ్రతుకుతాను, లేదా ఇంకా నాకు ఇదిగో ఈ ఆస్తులు సంపాదిస్తాను, లేదా ఇంకో నా పిల్లలకి నేను ఇంకా ఆస్తులు సంపాదించి, లేదా మా పిల్లల్ని మంచి పొజిషన్లో నిలబెడతాను. ఇవన్నీ జరుగుతవచ్చు. ఇంకా కాలం అనేది పొడిగించబడినట్లయితే జరగవచ్చు. కానీ అవి ఎప్పుడు జరుగుతాయి అన్నది నాకు అనవసరం. కానీ ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా భూమి ఆకాశంలో గతించిపోతాయేమో కానీ ఎత్తబాటు అనేది మాత్రం జరగకుండా మానదు. ఆ ఎత్తబాటు అనేది జరిగే సమయంకి వధువు పరిపూర్ణంగా ఉంటుందండి. పరిపూర్ణమైన వాక్యం ద్వారా ముద్రించబడి ఉంటుంది. అందు నిమిత్తమే ఎక్కడ ఏ ఇరుకుల్లో వర్తమానంలో ఎక్కడెక్కడ సాతాను సంబంధించిన ఛాయలు ఈ కాలపు ప్రవక్త విలియం మ్యారన్ బ్రనహంగర్ ద్వారా 7వ దూత ద్వారా ఆ సమస్తమైనటువంటి మరుగైన మర్మాలన్నిటి బయటికి తీసుకుని వచ్చాడు ఆయన. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో దాగి ఉండే ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి ఆ మర్మాన్ని అంతటి కూడా బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు అది వధువుకి ఇచ్చాడు ఆయన. ఇప్పుడు వధువుగా ఉన్న మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఆ వర్తమానాల్లో ఎక్కడ ఉంది సాతాను రంగును ప్రవక్త ఎక్కడ బయలుపరిచాడు, ఏ రూపంలో సాతాను ఉంది, ఆ కార్యముల వెనకాల ఎక్కడుంది, సాతాను గుణం ఎలా ఉంది, సాతాను యొక్క రంగు ఎలా ఉంది, సాతాను యొక్క రుచి ఎలా ఉంది, సమస్తమును కూడా తేటగా చూడగలుగుతున్నాం. కారణం ఏమిటి అంటే సమయం ఆసన్నమైపోయింది. నువ్వు శత్రువుని నువ్వు చూడకుండా నువ్వు ఎత్తబడలేవు. నీ శత్రువును నువ్వు జయించకుండా నువ్వు ఎత్తబడలేవు. అర్థమవుతుంది కదండి? నీ శత్రువులని నువ్వు జయించకుండా నువ్వు ఎత్తబడలేవు. ఎత్తబాటు జరగాలి అంటే నువ్వు ముందు నీ శత్రువును జయించాలి. అదే కాబట్టి ఈరోజు ప్రవక్త అందుకే మనకి ఈ వర్తమానాల ద్వారా ఏం చూపిస్తున్నాడు, సాతాన్ని అది ఎలా ఉంది, ఏ ముసుగులో ఉంది. ఇది చూసాం, చాలా విషయాలు చూస్తాం. దేవుని చిత్తం అయితే మనం నెక్స్ట్ మంత్ క్రిస్మస్ నెల వస్తుంది, ఇంకా చాలా విషయాలు చూడొచ్చు. ఆ ముసుగు ఒకటి ఉంది, క్రిస్మస్ అనే ముసుగు. అర్థమవుతుంది కదండి? ఇలాంటి రకరకాలైన ముసుగుల ద్వారా సాతాను వస్తుంది. ఈరోజు చాలామంది సంఘశాఖల వాళ్ళే క్రిస్మస్ని ఏం చేస్తున్నారు, సెలబ్రేట్ చేయట్లేదు. తెలుసండి ఆ విషయం? చాలా సంఘాలు క్రిస్మస్ని అవాయిడ్ చేశాయి. సంఘశాఖల వాళ్ళు చాలా సంఘాలకు తెలుసు యేసు ప్రభువు వారు డిసెంబర్ 25వ తారీఖున జన్మించలేదు అని. చక్కగా డిసెంబర్ 25వ తారీఖు వచ్చేసరికి యేసు ప్రభువు వారు పుట్టారని చెప్పి చక్కగా కేకులు కట్ చేసి మంచి హడావుడి చేసి సంఘాలను అలంకరించుకుని ఆ రోజు సంఘం అంతా కూడా మంచి విందులు సిందులు అన్నీ చేసుకుని చక్కగా ఉంటున్నారు. కానీ చాలా సంఘాలు ఆల్రెడీ అవన్నీ కూడా దెయ్యము అనే సంగతి గ్రహించి అవన్నీ పక్కన పెట్టేశాయి. వర్తమాన సంఘాల గురించి నేను మాట్లాడట్లేదు, డినామినేషన్ సంఘాల గురించే చెప్తున్నాను. అయితే నేను ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతున్నాను. నేను ఏమిటి ఆ ప్రశ్న అంటే, ఇప్పుడు సంఘ శాఖల్లోని చాలా మోస్ట్ ఆఫ్ ద చర్చెస్, చాలా సంఘాలు వర్తమానములోనున్నటువంటి స్టేజ్కి వచ్చేసాయి. మీకు అర్థమవుతుంది కదండి? సంఘ శాఖల వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వచ్చేసారంటే వర్తమానంలో ఉన్న వాళ్ళ స్టేజ్కి వచ్చేసాయి. మరి వర్తమానంలో ఉన్న వాళ్ళు ఆ స్టేజ్లో ఉండడానికి వీల్లేదు. ఆ స్టేజ్లో నువ్వు ఆగిపోతే నీకు సంఘశాఖల వాళ్ళకి తేడా లేదు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎక్కడ ఆగాలంటే సంఘశాఖలకి అసలు అంతుపట్టని ఎత్తులోకి వెళ్ళి ఆగాలి. సంఘశాఖలకి ఇంకా అసలు వాళ్ళకి అంతు పట్టకూడదు. దీన్ని చూసే వాళ్ళు అమ్మో ఎంత ఉందా, ఈరోజు చాలామంది క్రిస్మస్ మెసేజ్ అప్పుడే స్టార్ట్ చేశారు. ఆ జ్ఞానులు మనం అప్పుడు అనుకునేవారు, చాలామంది అనుకుంటున్నారు జ్ఞానులు తూర్పు దేశం నుంచి బయలుదేరి వచ్చినప్పుడు ఆ పశువుల తొట్టిలో ఉన్నటువంటి చిన్న శిశువు దగ్గరికి వెళ్ళారు అనుకుంటున్నారా? కాదు. ఎక్కడికి వెళ్ళారు తెలుసా? 2 సంవత్సరాలు బాలుడుగా ఉన్నటువంటి చిన్న శిశువు దగ్గరికి వెళ్ళారు అని ఈరోజు సంఘశాఖల వాళ్ళే బోధించుకుంటున్నారు. మరి నువ్వు అక్కడే ఆగిపోతే నీ బోధ ఆల్రెడీ ఎప్పుడు ఇదంతా మనం విన్నాం. ఇది యేసు ప్రభు వారు ఆయన శిశువుగా ఉన్నప్పుడు ఆ పశువుల తొట్టి దగ్గర ఉన్నప్పుడు జ్ఞానులు వెళ్ళారు అని కాదు అని ప్రవక్త ఎప్పుడో చెప్పేశాడు. దాన్ని దాటుకుని మనం వచ్చేసాం. ఇప్పుడు సంఘశాఖల వాళ్ళు అక్కడ అడుగు పెట్టేశారు. ఇప్పుడు మన శత్రువులు అక్కడికి వచ్చినప్పుడు నువ్వు అక్కడ ఉండడం వీల్లేదు, ఒక అడుగు ఇంకా ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. క్రిస్మస్ కాదు, క్రిస్మస్ కాదు, క్రిస్మస్ కాదని ఎన్నో సంవత్సరాలు చెప్తున్నాం. ఈరోజు వాళ్ళే కాదంటున్నారు. శాంతాక్లాజ్ లేడు అదో కట్టు కదా అని చెప్పి ఎప్పటి నుంచో బోధించాం. ఈరోజు సంఘశాఖల వాళ్ళు కూడా అది బోధిస్తున్నారు. చూస్తారండి, ఇవన్నీ నువ్వు ఎప్పుడు దాటాలి. ఇంకా నువ్వు అక్కడే ఉండి సంఘశాఖల వాళ్ళు ఇలా ఉన్నారు అలా అక్కడ లేరు, ఇంకా ఆల్రెడీ ఒక స్టెప్ ముందుకు వచ్చేసారు. చూసారండి,
వాళ్ళు ఒక స్టెప్ ముందుకు వచ్చేసారు. మరి వాళ్ళు ఒక స్టెప్ ముందుకు వచ్చారంటే నువ్వు అక్కడ అయిపోయావంటే అసలు వధువు కాదని అర్థం. నువ్వు వధువు కాదు, ఎత్తబడే వధువు ఒక దగ్గర నిలకడగా లేదు. హల్లెలూయా. అరణ్యంలోని 40 సంవత్సరాలు వాళ్ళు ఒకే దగ్గర స్టాండర్డ్గా లేరండి. వాళ్ళు ప్రతిరోజు ప్రయాణం చేస్తూనే ఉన్నారు. ప్రతి నెల ప్లేస్ మారుతూనే ఉంది, స్థలం మారుతూనే ఉంది. వారం అయ్యేసరికి ఇంకో దగ్గర క్యాంప్ వేస్తున్నారు, నెల అయ్యేసరికి ఇంకో దగ్గర క్యాంప్ వేస్తున్నారు, 15 రోజులు అయ్యేసరికి ఇంకో దగ్గర క్యాంప్ వేస్తున్నారు. క్యాంప్ మారుతూనే ఉంది. కాబట్టి నీవు కూడా అలా మారుతూనే ఉండాలి, నీ స్టేజ్ మారుతూ ఉండాలి. అక్కడ ఉన్నాం మనం. ఆ స్థానంలో నుండి మనం ఇంకా క్రిస్మస్లు డిసెంబర్ 25 క్రిస్మస్ కాదు చెప్పుకుందాం, మంచిదే. ప్రవక్త అన్నారు మొన్న రీసెంట్గా పాస్టర్ గారు ఆశీస్సులాల్ గారు కూడా ఒకటి అన్నారు కదా, కొంతమందికి మనం ఇంకా స్టిల్ ఇప్పుడు కూడా మనం నీతికరణ గురించి బోధించాలి అన్నారు. కొంతమందికి ఇంకా ఇప్పుడు కూడా కొంతమందికి మనం శుద్ధీకరణ గురించి బోధించాలి అన్నారు. కొంతమందికి మనం పరిశుద్ధాత్మ బాప్తిజం గురించి కూడా బోధించాలి. ఎందుకంటే సంఘంలో 3 రకాల విశ్వాసులు ఉంటారు అన్నాడు. అంతేనండి. కాబట్టి ఇక్కడ ప్రియమైన సంఘమ, క్లాసులో ఒక తరగతిలో అన్ని స్టేజెస్ ఉన్న అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి పిల్లలు ఉంటారు. కాబట్టి టీచర్ అందరినీ కూడా ఏం చేయాలి, సమిష్టిగా చూసుకుని వాళ్ళ లెవెల్కి తగినట్టు వాడికి చెప్తుండాలి, వీడి లెవెల్కి తగినట్టు వీడు చెప్తూ ఉండాలి. అది పరిశుద్ధాత్మ చేసే పని, అంతే కదండి. పరిశుద్ధాత్మ కార్యం ఏమిటి? ఇక్కడ 3 రకాల విశ్వాసం, లేదా కొంచెం ఒక మెట్టు పైన ఉన్నటువంటి విశ్వాసాలకు వాళ్ళకి ఇంకా పైకి తీసుకెళ్తుంటుంది. కొంచెం ఇంకా అయ్యో అని కొంచెం కష్టపడకుండా రాత్రి పగలు కష్టపడాలి. వాక్యం కోసం ఏం చేయాలి? రాత్రి పగలు దివారాత్రులు దానికోసం ప్రయాసపడాలి. అలా ప్రయాసపడిన వాళ్ళకి తగినట్టుగానే దేవుడు కూడా ఏం చేస్తున్నాడు, ఫలితాన్ని ఇస్తున్నాడు అండి. హల్లెలూయా. కాబట్టి ముసుగు వేసుకుని వచ్చింది అది. ఇప్పుడు దెయ్యము ఎలాంటి రూపాల్లో వచ్చింది, అపవాది ఏ రూపంలో వచ్చింది అనగానే మనం చూస్తాం. అది మొట్టమొదటిగా అది ఏదేను తోటలో ప్రారంభించింది. ఏ రూపంలో వచ్చింది అది కొద్దిగా మనం కొన్ని రోజులుగా మనం చూసుకుంటూ వచ్చాం. ఆ డయాగ్రామ్ కూడా మనం ఇక్కడ వేసి చూపించాను కొన్ని. అది సైన్స్ని ఎన్నుకున్నది, సైన్సే కదండి. ఆ సైన్స్లో నుంచి అది ఎలా పనిచేసింది చాలా విషయాలు చూసుకొచ్చాం. అలాగే ఈరోజు కొంచెం ఇంకా ఎడ్యుకేషన్ కోసం కూడా మనం చూద్దాం. కొన్ని ఆల్రెడీ ఎడ్యుకేషన్లోనే సింహభాగం అంటాం కదా, ఒక శిరస్సు భాగం అంటాం, తెలుసు కదండి. ఇలాంటివన్నీ కూడా మనం ఇంచుమించు 2-3 వారాల క్రితం కూడా చూసాం మనం. హల్లెలూయా. ప్రియమైన సంగమ, మరి నాకు తెలిసినంత వరకు నేను ఎన్నడూ కూడా ఇంచుమించు 2015 సంవత్సరం నుంచి 2015 నుంచి ఇప్పుడు ఈ సంవత్సరం వరకు కూడా పాస్టర్ గారు ఆశీస్సులాల్ గారు ఎక్కడైనా ఏమైనా కూటాలు అయితే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా జరిగినట్టయితే నేను పరిగెడుతుంటాను, కూటాలకు అటెండ్ అవుతుంటాను. చాలాసార్లు ప్రయాసపడి వెళ్ళేవాళ్ళు. ఎప్పుడు వెళ్ళినా కానీ నాకంటూ ఒక రికగ్నైజ్ అంటే ఐడెంటిఫై చేయటానికి ఈ బ్రదర్ ఎవరు ఎవ్వరికీ తెలియదు. నాకు తెలిసినంతవరకు ఇన్ని సంవత్సరాలు పెద్దగా ఎవ్వరికీ తెలియదు. ఏదో వెళ్ళాను వచ్చాను. కానీ ఈసారికి వెళ్ళినప్పుడు, ఈసారికి నేను అక్కడ పాస్టర్ గారు ఈతకోట దగ్గరికి వెళ్ళాం. అలాగా ఈ జర్నీ అంతట్లో కూడా మరి ఎన్నడూ లేని విధంగా ఈరోజు చాలామంది బ్రదర్స్ అలాగే సేవకులు అందరూ కూడా బ్రదర్ మీ పేరు జోయల్ కదండి మీరు అని చెప్పి పలానా మెసేజ్ మీరు చెప్పినప్పుడు మేము విన్నాను బ్రదర్, మొదటి నుంచి చివరి వరకు కూడా విన్నాను బ్రదరు, చాలా అద్భుతంగా చెప్పి అంటే నేను చెప్పాను, నేను ఆయన గురించి ఇక్కడ నేను చెప్పట్లేదు, ఆయన చెప్పాడు, ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అది నాకు ఎంతో సంతృప్తికరం అనిపించిందండి. కారణం ఏంటంటే ఒకప్పుడు ఒక సామాన్యంగా వెళ్ళని వచ్చాను అంతే. కానీ ఈరోజు బయటికి అడుగు ఒక వేరే కూటంకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ గుర్తింపు అనేది ఎలా వచ్చింది అంటే నా ద్వారా రాలేదు, అది మనకు సంఘం ద్వారా కాదు, కానీ ఆయన మన సంఘంలో పనిచేస్తున్న విధానం బట్టి ఈ గుర్తింపు మనకు లభించిందండి. హల్లెలూయా. వధువు యొక్క గుర్తింపు సపరేట్గా ఉండదు, క్రీస్తులోనే వధువు యొక్క గుర్తింపు ఉందండి. అది కాబట్టి ఈ సిరీస్లో నుంచి వెళ్తున్నప్పుడు చాలా విషయాలు ఆ సేవకులకు నాతో ఒక సేవకుడు అయితే డైరెక్ట్గా నాతో మాట్లాడుతూ, బ్రదర్ మీరు ఈ మధ్యకాలంలోని మీరు విశ్వాసమును క్షమించండి జ్ఞానమును ఎదుర్కొని విశ్వాసం అనే అంశాన్ని మీరు బోధిస్తున్నారు కదా అన్నారు. అవునండి అంటే అందులో నేను ఒకటి జస్ట్ ఇలా వేసాను బ్రదరు, ఇంచుమించు మీరు 2 hours పైన ఏదో చెప్పినట్టున్నారు అది, కానీ నేను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అలా చూసుకుంటూనే వచ్చాను బ్రదర్ అన్నాడు. అంత ఆయన ఎవరు మోస్ట్ సీనియర్ పాస్టర్లు వాళ్ళు చాలా ఎన్నో సంవత్సరాల నుంచి సేవ చేస్తున్న వాళ్ళండి. అలాంటిది నిన్న కాక మనం సేవలోకి వచ్చి మనం మెసేజ్ వినాల్సినంత నెసెసిటీ వాళ్ళకి లేదు. కానీ దేవుడిచ్చినటువంటి కృప అక్కడ చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ
చదువుకున్న వాళ్ళ, పండితుల, జ్ఞానవంతుల వర్తమానంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారా? కాదు, అగ్నిపద అనుభవం ఉండాలి. 5 నిమిషాలు అగ్నిపద అనుభవమే మనల్ని అక్కడ తీసుకుని వెళ్తుంది. ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాలు సంపాదించుకున్న జ్ఞానాన్ని దేవుడు ఏం చేశాడు? 40 సంవత్సరాలు మళ్ళీ తీసుకొచ్చి 40 సంవత్సరాలు పొడిగించి రోజుకి పాత 40 సంవత్సరాలని పొందుకున్నట్టు ఆ జ్ఞానం అంతటి కూడా తీసివేయడం 40 సంవత్సరాలు పట్టింది. కానీ దేవుడి నుంచి పొందుకోవాల్సిన జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని మరలా పొందుకోవడానికి మోషేకి మరో 40 సంవత్సరాలు ఇవ్వలేదు దేవుడు. జస్ట్ 5 మినిట్స్ ఇచ్చాడండి. 5 నిమిషాలు అగ్నిపద అనుభవాన్ని ఇచ్చాడు. ఆ ఒక్క 5 నిమిషాల యొక్క అనుభవం ద్వారా ఐగుప్తు దేశాన్ని గడగడలాడించాడండి. అది ఈరోజు వధువు యొక్క పరిచర్య. ఎన్ని సంవత్సరాలు ఈ వర్తమానంలో ఉన్నాము? 30 సంవత్సరాలు ఉన్నామా? 20 సంవత్సరాలు ఉన్నామా? 15 సంవత్సరాలు ఉన్నామా? లేదా ఇన్ని సంవత్సరాలు సేవ చేసామా? అన్ని సంవత్సరాలు సేవ చేసామా? నా దేవుడు ఇన్ని కార్య ఇది కాదు. ఈ రిపోర్ట్ మనకు అవసరమే లేదు. మనకు ఉండాల్సినటువంటి రిపోర్ట్ ఏమిటి? నువ్వు నిజంగా అగ్నిని కలుసుకున్నావా? ఆ అగ్ని స్తంభంతో నువ్వు మాట్లాడుతూ ఉన్నావా? ఆ అగ్ని స్తంభం నిన్ను నడిపిస్తూ ఉన్నదా లేదా? ఆ అగ్ని స్తంభం నువ్వు కలిగి ఉన్నావా లేదా? నీ సంఘ కాపరి కలిగి ఉన్నాడా లేదా? నీ సంఘ కాపరి ద్వారా వస్తున్నటువంటి వాక్యం కలిగి ఉన్నదా లేదా? ఇదే 5 నిమిషాల అనుభవాలండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఆ అంశంలో నుంచి ఆ అపవాది ఎలాగా ఈరోజు చాలా మందిని డైవర్ట్ చేస్తుంది, ఎరేస్తుంది. ఆ రోజు ఆదాము అవ్వ దగ్గరికి వచ్చినప్పుడు ఆ పళ్ళు గురించి వర్ణించి చెప్తుంది. అది కంటికి, అది చూపునకు చాలా రమ్యమైనదిగాను వివేకమునిచ్చినదిగాను ఉన్నది అనేసి ఆ యొక్క ఫ్రూట్స్ గురించి వివరిస్తూ ఉన్నది. ఈరోజు కూడా అపవాది అలాంటి ఫ్రూట్స్ పట్టుకొని వచ్చింది, అలాంటి పండ్లను పట్టుకొని వచ్చింది. అందులో కొన్ని పండ్లే ఈరోజు ఎడ్యుకేషన్లో నుంచే చాలామంది జీవితాలు నశించిపోతూ ఉన్నాయి. చూడండి, నేను ఒక టీచర్గా ఉండి ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే, నేను చేస్తున్నటువంటి ఈ టీచింగ్లో నేను ఎన్నో విధానాలు చూస్తున్నాను. ప్రతి విధానము కూడా మనిషిని వాడి యొక్క లైఫ్ స్టైల్, అంటే వాడి జీవన విధానాన్ని మార్చడానికి ఎడ్యుకేషన్ అనేది ఉపయోగపడుతుంది తప్ప వాడిలో ఉన్నటువంటి, చూడండి, ఎడ్యుకేషన్ ఒక మనిషి యొక్క జీవన విధానం, అంటే ఒక పేదరికంలో ఉన్నాడంటే ఆడికి కొంచెం చదువుకున్నట్లయితే ఆడు ఉన్నతమైన స్థానానికి అది మార్చగలుగుతుంది. అదే ఒక పొజిషన్ మాత్రమే మార్చగలుగుతుంది ఎడ్యుకేషన్. కానీ వాడు గుణాన్ని మార్చలేకపోతుంది. మీకు అర్థమవుతుందండి? గుణాన్ని మార్చలేకపోతున్నాడు, స్వభావాన్ని మార్చలేకపోతుందండి. మరి నిజంగా ఈరోజు ఎడ్యుకేషన్లోనే అంత శక్తి ఉన్నట్లయితే ఎందుకు గొప్ప గొప్ప చదువుకున్న వ్యక్తులు దొంగలుగా మారుతున్నారు? ఎందుకు గొప్ప గొప్ప చదువుకున్న వ్యక్తులు వ్యభిచారులుగా మారుతున్నారు? ఎందుకు గొప్ప గొప్ప చదువుకున్నటువంటి జ్ఞానవంతులుగా పిలువబడుతున్నటువంటి వ్యక్తులు ఈరోజు క్రిమినల్స్గా మారిపోతున్నారు? చూసారండి? ఏమండి, రీసెంట్గా ఢిల్లీలో జరిగినటువంటి పేలుళ్ళకు సంబంధించిన బాంబ్ బ్లాస్టులు జరిగే చూసారా? వాళ్ళు అక్కడ బ్లాస్ట్కి సంబంధించినటువంటి ఆ యొక్క ప్లానింగ్ అంతా కూడా ఎవరు చేశారు? డాక్టర్స్. అంతే కదండి? చదువు ఎందుకు మరి ఇవ్వలేకపోయింది? గుణాన్ని ఎందుకు మార్చలేకపోయింది? అతని స్వభావాన్ని ఎందుకు మార్చలేకపోయింది అంటే, లేదు, అది ఎవరి వశంలో ఉన్నది? సాతాను వశంలో ఉన్నది. అర్థమవుతుంది కదండి? అందుకు మరి స్కూల్లో మన పిల్లల్ని మన స్కూల్కి పంపిస్తున్నామంటే సాతాను కదా బ్రదరు, సాతాను వశంలో ఉన్నది కదా ఎడ్యుకేషన్. మనం ఎందుకు స్కూల్కి పంపించకూడదు కదా అని అనొచ్చు. కొద్ది నిమిషాలు ఆయన దేవుని చేత అక్కడికి వెళ్ళొచ్చు. మనం ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, ఎక్కడ ఏం చేయాలనేది అది ఎలా ట్రాపింగ్ చేస్తుంది. సరే, ఎడ్యుకేషన్ చదువుకుంటున్నాం, మంచి ఉన్నతమైనటువంటి చదువులు చదువుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎన్ టైంలోనే మనం ఎక్కడికో ఎందుకు వెళ్ళడం? మెసేజ్ బిలీవర్ బాగా స్కూల్కి వెళ్ళాడు, బాగా ఉన్నతమైన స్థితిలో మంచి స్కూల్లో కూడా మంచి మార్కులు వచ్చాయి, బాగా చదువుకున్నారు, మంచి జ్ఞానాన్ని సంపాదించాడు, కాలేజీకి ఎంటర్ అయ్యాడు, కాలేజ్ లైఫ్లో కూడా మంచి మంచి మార్కులు వచ్చాయి, మంచి పొజిషన్కి వచ్చింది, టాపర్ అయ్యాడు, కాలేజీలోని మంచి టాపర్గా నిలబడ్డాడు. ఓకే, కాలేజ్ లైఫ్ అయిపోయింది. తర్వాత ఏదో మెడిసిన్ సంబంధించిందో లేదా ఇంజనీరింగ్ సంబంధించిన దేంట్లో ఏదో దాంట్లోకి వెళ్ళారు. అందులో కూడా యూనివర్సిటీ టాపర్స్గా మారిపోయారు. తర్వాత ఏంటవుతుంది? ఏదో జాబ్, మంచి ప్లేస్మెంట్ వచ్చింది, మంచి జాబ్ వచ్చింది. ఈ జాబులు ఎక్కడో సెటిల్ అయిపోయారు, హ్యాపీగా జీవిస్తున్నారు, లక్షల్లో శాలరీ. అర్థమవుతుంది కదండి? ఎవరితను అంటే మెసేజ్ బిలీవరే. మంచి లక్షల్లో శాలరీ వస్తుంది, మంచి ప్యాకేజ్, వాళ్ళకి మంచి హుందాగా, ఒకప్పుడు వాళ్ళ స్థాయికి ఇప్పుడు స్థాయికి చూసినట్లయితే అని చెప్పడానికి వీలు లేనంతలాగా గొప్ప రిచ్గా ఉండొచ్చు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, నేను అది ఎప్పుడూ తప్పు పట్టట్లేదు.
నువ్వు అలా ఉండొచ్చు, నువ్వు ఆ స్థాయికి వెళ్ళొచ్చు. కానీ జాగ్రత్త చూడండి, నీ స్కూల్ టైంలో నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్లో ఎంత టాపర్గా ఉన్నావో అంత కంటే టాపర్గా వర్తమానంలో ఉండాలి. నీ వర్తమానం లేకుంటే నువ్వు స్కూల్లో క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, నీ పేరు ఫ్లెక్సీలో వేస్తారు, ఇదేదో ఎందుకంటే మొన్న రీసెంట్గా ఈ టీచర్స్కి క్రికెట్లు ఈ మధ్యన టోర్నమెంట్లు పెట్టారు అంటే మండల వైజ్గా. తప్పదని చెప్పేసి మనకి వెళ్తే మేమెప్పుడో చిన్నప్పుడు ఆడిన క్రికెట్ ఏకైక బౌలింగ్ వేసిన బౌలింగ్కి 3 వికెట్లు పడిపోయాయి నా బౌలింగ్కి. నేను అప్పుడు నా మనసు ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి అరచి. అమ్మ చూసారా, నాకన్నా మంచి యంగ్గా ఉండి టీనేజ్గా ఉండి మంచి ఫిట్గా ఉండి డైలీ క్రికెట్లు ఆడుతున్న వాళ్ళేమో వికెట్లు తీయలేదు, నేను వికెట్లు తీసాను. అమ్మ సాతానా అనుకున్నాను అప్పుడు. నేను అదే అనుకున్నాను, అమ్మ సాతానా భలే ట్రాప్ చేస్తున్నావు అమ్మా ఆ ఉచ్చ వాళ్ళకెయ్యు నాకు వద్దు అన్నాను నేను. ఏం చేస్తుంది, మనం అంటే టెంప్టింగ్ మనల్ని టెంప్ట్ చేస్తుంటుంది. మనము ఎంతవరకు బ్యాలెన్స్డ్గా ఉండాలో, మనం ఎంతవరకు ఎక్కడి వరకు వెళ్ళాలో అది మనం తెలుసుకొని ఉండాలి. కాబట్టి స్కూల్ లైఫ్లోని నీ చూసినప్పుడు నిన్ను ఏది డామినేట్ చేస్తుంది, ఓకే అది వద్దంటే నువ్వు స్కూల్ ఫస్ట్ ఉండాలి, టాపర్గా ఉండాలి, బాగా చదువుకో. కానీ వర్తమానంలో నీ స్థితి ఎక్కడ ఉన్నది, వాక్యంలో నీ స్థితి ఎక్కడ ఉన్నది, దానిలో 0 ఉండి నువ్వు దీంట్లో హీరో అయిపోతే నువ్వు రేపొద్దున్న ఎక్కడికి వెళ్తావు చూసుకో. వర్తమానంలో నువ్వు 0, ఎడ్యుకేషన్లో నువ్వు హీరో. చూడండి ఏది నిన్ను పరిపాలన చేస్తుంది. పిల్లల్ని ఆడుకోవద్దు పాడుకోవద్దు అని చెప్పరు, కానీ అల్లరితో కూడిన ఆటల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు, ఇవన్నీ గురించి ఆడొద్దని చెప్పను, ఆడుకోవాలి. ఈ పిచ్చి సెల్ ఫోన్లు పట్టుకొని ఆడుకునే గేముల కన్నా బయటకు వెళ్ళి ఆ ఎండ తగులుతున్నప్పుడు ఆ ఆడుకునే గేమ్ మంచిదే. ఈరోజు పిల్లలు చాలామంది ఊబకాయలుగా మారిపోవడం కారణం ఏంటి, ఫిజికల్ యాక్టివిటీస్ లేవు, అంతే కదండి. బయటికి వెళ్ళి ఆడుకునేది ఏమీ లేదు. అపార్ట్మెంట్ లైఫ్లు చుట్టూ ఇంటి దగ్గరే ఉండాలి, నీడపట్టునే ఉండాలి, స్కూల్లో గ్రౌండ్స్ ఉండట్లేదు ఇప్పుడు. టౌన్స్లోని ఇలాంటి సిటీస్లోని గ్రౌండ్లు ఎక్కడున్నాయి, స్కూల్లోని వాళ్ళకి ఎప్పుడో ఒకసారి పిల్లలందరినీ పోగు తీసుకుని ఆ ఏరియా మొత్తానికి ఎక్కడో గ్రౌండ్ ఉంటుంది, ఆ గ్రౌండ్లో తీసుకెళ్ళి ఏదో కొద్దిగా ఆడిపించి తీసుకొచ్చేస్తున్నారు ఇప్పుడు. ఇలాంటి వాతావరణంలో పిల్లలకి ఆడుకోవడానికి అయితే అదే అంటున్నాయి కదా, నువ్వు బ్యాలెన్స్ చేయలేనప్పుడు అది కట్ చేసుకోవడం మేలు. నేను బ్యాలెన్స్ చేయగలను అని నువ్వు అనుకోవడం కాదు, దేవుడు నేను ఆ రీతికి నడిపిస్తాడు కూడా. నువ్వెంతవరకు వెళ్ళగలవు, యోసేపు ఎంతవరకు వెళ్ళగలడు అంతవరకు వెళ్ళాడు. ఒకానొక సమయం వచ్చింది, ట్రాపింగ్ నుంచి తప్పించుకున్నాడు. అర్థమవుతుందండి, దావీదు తప్పించుకోలేకపోయాడు. చూసారా, దావీదు తప్పించుకోలేకపోయాడు, కానీ యోసేపు సేమ్ సంఘటన, అదే సిచ్యువేషను. యోసేపు జీవితంలో కూడా అదే జరిగింది, దావీదు జీవితంలో కూడా అదే జరిగింది. కానీ దావీదు తప్పించబడలేకపోయాడు, యోసేపు తప్పించుకున్నాడు. నీ స్థాయి చూడాలి. ఎవరో ఒక అమ్మాయితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ స్థాయి చూడాలి, నువ్వు ఎంతవరకు వెళ్తున్నావు చూడాలి. ఎవరో అబ్బాయితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎంతవరకు మాట్లాడుతున్నావు చూడాలి. ఎవరో నీ కొలీగ్తో నువ్వు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎంతవరకు మాట్లాడాలి చూడాలి. నీ బాస్తో నువ్వు ఎంతవరకు మాట్లాడుతున్నావు చూడాలి. నీ బాస్ మాట్లాడిన అమ్మో నా బాస్తో ఇప్పుడు వివాదం అయిపోతే గొడవ చేసుకుంటే నన్ను ఒక మాట్లాడు ఆ వ్యక్తి వల్గర్గా మాట్లాడినా సరే మరి నా బాస్ కదా తప్పదు కదా అనుకుంటే అతను ఆ మాట వదిలినప్పుడు నువ్వు వెంటనే సార్ మీరు నాకు జీతం ఇస్తే ఇవ్వచ్చు కాదనలేదు, కానీ ఇలాంటి మాట్లాడితే మాత్రం అది కరెక్ట్ కాదు. అది నువ్వు అప్పుడే మాట్లాడుంటే అప్పుడే నువ్వు గట్టిగా నిలబడితే వాడు ఇంకో రోజు మాట్లాడు. జాబ్ తీసేస్తాడంటే తీసేని, నువ్వు వాక్యం కోసం నిలబడ్డావు, దేవుడు ఇంకో దగ్గర మార్గం తెరుస్తాడు. అది చూడండి, ఎక్కడ మనం అవకాశం ఇస్తున్నావు. ఆ రోజు నువ్వు అక్కడే అవకాశం ఇచ్చానుకో సరే అనుకుని ఏమనుకుంటున్నావు, అక్కడి నుంచి ఒక వల్గర్గానో ఒక డబల్ మీనింగ్ గానో ఆ బాస్ మాట్లాడితే నువ్వు మనసులో బాధ ఉండొచ్చు, బయటకి నవ్వేసుకొని వచ్చేసావు అనుకుంటే వాడు ఏం అనుకుంటున్నాడు చూసారండి. ఓకే పర్వాలేదు, బుట్టలో పడిపోయింది అమ్మ, బుట్టలో పడిపోయాడు అయ్యగారు. మొన్న పాపం జాసు బ్రదర్ తమ్ముడు అన్నాడు,
అనియా సొసైటీ అయితే ఏమీ బాగోలేదనియా, ఎంత దరిద్రంగా ఉందని అంటే ఈరోజు మనం వర్తమానం ప్రకారంగా మనం ఏమి అనుకుంటే కొంచెం మర్యాదగా చక్కగా మాట్లాడుతుంటే మనల్ని ఏమో ఆడంగి వాళ్ళ చూస్తున్నారనియా అని అన్నాడు. ఆడంగి వాళ్ళ మనల్ని చూస్తున్నారని అన్నాడు. దెయ్యం అలాగే చూస్తారు తమ్ముడు అన్నాను నేను. సరే, యవన బిడ్డల్ని ఎంతలా ట్రాప్ చేస్తుంది. ఎడ్యుకేషన్ గురించి చెప్తున్నాను చూడండి. ఎక్కడ నువ్వు దేంతో రూలింగ్ చేయబడుతున్నావు ఆలోచించండి. ఈరోజు ప్రపంచం, క్రైస్తవులు చాలామంది ఈ విషయాల్లో రాజీ పడిపోయి అదే దేవుడు అనుకుని ఆ కోణంలోకి వెళ్ళిపోతున్నారు. అదే దేవుడు అనుకుని అలా పరిగెడుతూ ఉన్నారు. సరే, నేను 3 వికెట్లు పడిపోయేసరికి నా మనసు అబ్బా నేను మంచి నేను మంచి బౌలర్ని. చూసారండి, ఒక 6 కొట్టాను. మళ్ళీ 6 కూడా వాళ్ళెవరు కొట్టలేకపోయి నేను కొట్టేశాను 6. చూడండి దెయ్యం ఎంతగా ట్రాపింగ్ చేసింది. చూసారా, ఆ మూడ్లోకి వెళ్ళి అబ్బా అయితే పర్వాలేదు, అయితే నాకు ఇంకా పర్వాలేదు, నేను ఆడగలను, మంచి బౌలర్నే, అయితే ఇంకా మ్యాచ్లు వేసుకున్నా, ఇంకా టైం ఆదివారాలు, సోమవారాలు, మంగళవారాలు. అది నీకు పరిశుద్ధాత్మ నువ్వు కలిగి ఉన్నప్పుడు నీకు తెలుస్తుంది. అదే నీ దగ్గర పరిశుద్ధాత్మ కానీ లేకపోయి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా పిలుస్తారు, రే రారా బౌలింగ్, నీకు మంచి బౌలింగ్ 2 6లు కొట్టావు కదా రారా అంటే, అవును నాకు మంచి టాలెంట్ ఉంది పరిగెడతావు. కానీ పరిశుద్ధాత్మ ఉంటే మాత్రం ఖచ్చితంగా అది ఎవరు చేస్తున్న పని అనేది నీకు తెలిసిపోద్ది. ఖచ్చితంగా దెయ్యము, అపవాది తన యొక్క అందాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది అనమాట, మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. దీన్ని నువ్వు జాగ్రత్తగా హ్యాండ్లింగ్ చేయాలి. హల్లెలూయా. కాబట్టి స్కూల్ ఏజ్లో నువ్వు టాపర్గా ఉండొచ్చు, నీ బోర్డు ఫ్లెక్సీల్లో పెట్టవచ్చు, నీ ఫోటోని పెట్టి అబ్బా హాల్ టికెట్ నెంబర్, స్కూల్ ఫస్ట్ ర్యాంక్, స్కోర్ 600కి 599, ఎన్ని ఫోటోలు చూసి అబ్బా ప్రతి ఒక్క లెక్చరర్ లేదా ప్రతి ఒక్క టీచర్ అప్రిషియేషన్ చేసి ఆ స్కూల్ టాప్లో ఉండడానికి, ఆ స్కూల్లో మంచి పొజిషన్లో రావడానికి నీ ఎంతో పాత్ర కనబడుతుంది. కాబట్టి అందరు నన్ను నీకు ఫ్రీ సీట్ ఒకటి వచ్చేస్తుంది ఎక్కడైనా, కాలేజీల్లో కూడా అంత స్కోర్ వచ్చినప్పుడు ఫ్రీ సీట్ కూడా రావచ్చు. ఇవన్నీ చూసేసరికి ఒక్కసారి నీ మైండ్ మారిపోతుంటుంది. కానీ ప్రియమైన సంగమా, అక్కడే నువ్వు రాంగ్ స్టెప్ వేస్తావు. నువ్వు ఒక కాలేజీకి వెళ్ళొచ్చు, లేదా ఒక ఉద్యోగంలోకి వెళ్ళొచ్చు. చాలామంది ఇలాంటి విషయాల్లోనే క్రైస్తవులుగా ఉన్న వాళ్ళే ఈరోజు దాంట్లోకి వెళ్ళిపోయి బిజీ అయిపోయి కంప్లీట్గా ఏమైపోతున్నారంటే వాళ్ళ లైఫ్ని సాతానికి హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నారు. ఇంకా కొన్ని రోజులు అయ్యేసరికి వాళ్ళకి వర్తమానం ఎలా ఉంటుంది అంటే వర్తమానము చేదైపోద్ది, రుచించదు. నీకు ఎంత వర్తమానం వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళి ఎంతలా ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు దాన్ని తృణప్రాయంగా తృణీకరిస్తుంటారు. పర్వాలేదు, ఏమైపోదులే, నేను పర్వాలేదు, ఒకవేళ ఏం చేసినా పెద్ద ఏదైనా తప్పేం కాదు, అది పెద్ద ఏం తప్పు కాదు. అలాంటి వర్తమాన ఫ్రెండ్స్ కూడా దొరుకుతుంటారు నీకు. పర్వాలేదురా, ఏమైపోదురా, అది పెద్ద ఏం కాదులే అని చెప్పిన వర్తమాన ఫ్రెండ్స్ కూడా దొరుకుతూ ఉంటారు. చివరికి ఏమవుతుంది, స్కూల్ లైఫ్ అయిపోయింది, కాలేజ్ లైఫ్ అయిపోయింది, చివరికి ఏదో దగ్గర జాబ్లోనో లేదా ఎక్కడికో సెటిల్ అవుతారు. ఈ ఇంజనీరింగో లేదా మెడికల్లోనో ఇక్కడికి వెళ్తుంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అయింది, ఇంకా ఫైనల్ ఇయర్ ఇలా ఉన్నాయి కదా. ఈ ఇయర్లో ఎక్కడో దగ్గర పార్ట్నర్స్ కలుస్తారనమాట. కాలేజ్ పిల్లలకి పార్ట్నర్స్ జోడవుతారు. చాలా మంచి పార్ట్నర్స్. వీళ్ళు ఎవరు అని అంటే ఖచ్చితంగా వీళ్ళు మైండ్ ఇప్పుడు ఇది దెయ్యము అని గ్రహించాలి. ఇది దెయ్యము అని గ్రహించాలి. ఇది దెయ్యం అని గ్రహించే స్థితిలో నువ్వు ఉండాలి అని అంటే ఖచ్చితంగా నిన్ను రూలింగ్ చేయాల్సింది ఎవరు అంటే వర్తమానం. వర్తమానం నిన్ను రూలింగ్ చేయాలి, నిన్ను పరిపాలించాలి అని అంటే అమావాస్యకు ఒకసారి, పౌర్ణమికి ఒకసారి వర్తమానం తీసి బైబిల్ తీస్తే సరిపోదు. నిజమండి, ఈరోజు ఈ యుగ సంబంధమైన దేవత
ఆ ముసుగును ధరించుకున్నటువంటి దేవతను నువ్వు జయించాలి, దాని నుంచి తప్పించబడాలి అని అంటే నువ్వు ఎప్పుడో ఒకసారి ఏదో నీకు అని బుద్ధి పుట్టినప్పుడు తీసి చదివితే వచ్చేసింది వర్తమానానికి. అసలు అది వర్తమానం ధ్యానిస్తున్నట్టు విధానమే కాదు. అది కూడా చివరికి ఏం చేస్తున్నారు ఈరోజు చాలామంది ఆ స్థాయికి వెళ్ళిపోయి చూసారండి, అఫైర్స్ నడిపించుకొని చక్కగా వాళ్ళు ఏమనుకుంటారంటే మాకి వర్తమానం చూస్తే ఇప్పుడైతే ఎలా అయిపోతుంది, వర్తమానం మోటుగా అయిపోయింది. ఇది ఒక అసలు ఆ ప్రవక్త కూడా ఇప్పుడు ఆనదు వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళు మైండ్ అంతా కూడా ఆ మెడికల్ సైన్స్ గురించి, ఆ యొక్క కెమికల్స్ కోసము, వాటి కోసము ఇంకా లోతైన స్టడీస్ చేసుకుని ఆ సైంటిస్టులుగా అయిపోయి ఆ పరీక్ష నాళికల్లో ఏ ప్రయోగాలు చేసి అదంతా అయిపోయి బాడీ మీద, ఆ శరీరం గురించి, ఆ జీవ కణాల గురించి, ఆ రక్త కణాల గురించి, ఆ జీవరాశుల గురించి, వీటి మీద అన్ని స్టడీ చేసుకుంటూ ఉంటే వర్తమానం నీకు రుచించదు. అంత చదువురాని ముద్దులు ఎవరో చదువుకోవాల్సినది. నా స్టేటస్కి ఇదేంటి, నా స్టేటస్ అంతా కూడా మంచి మంచి మెడికల్ బుక్స్ కావాలి, మంచి మంచి ఉందా, ఈ బుక్లు ఇంత డెప్త్ ఉంది, ఇంకా ఈ బుక్ అంతా కంప్లీట్ చేసి ఇందులో నుంచి కొంచెం నేను ఇంకా ఏదో సొంతంగా ఏదో ప్రయత్నం చేసి ఉంటే నేను ఇప్పుడు సైంటిస్ట్ని అయిపోతానని ప్రపంచం అంతా నన్ను గుర్తిస్తుంది. చూసారండి, ఇలాంటి మైండ్లోకి నువ్వు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు నీకు వర్తమానం ఎక్కడ కనబడుతుంది? చూసారండి, ప్రియమైన సంగమా, ఈరోజు ప్రపంచానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పరిచయం చేస్తున్నటువంటి ఏవైతే గొప్ప గొప్ప టెక్నాలజీకి సంబంధించిన సంస్థలు ఏవైతే ఉన్నాయో, కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, వీటి యొక్క మూలం నడిపిస్తున్న నాయకులు ఉంటారు తెలుసు కదండి. అలాంటి నాయకుల్లో ఒక నాయకుడే ఎలన్ మస్క్. అంతే కదండి. ఈయన ఎవరు తెలుసా అండి? నాస్తికుడు. కంప్లీట్గా అతను నాస్తికుడు. యాక్చువల్గా ఆయన సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన వ్యక్తి అంట. చూసారా, నాస్తికుడు అంటే ఒక నాస్తికవాదంతో ఉన్న వ్యక్తి ఈరోజు ప్రపంచం రూలింగ్ చేస్తున్నాడు. చూసారా, ప్రపంచాన్ని రూలింగ్ చేస్తున్నాడు. ప్రపంచ కుబేరుల్లో, ధనవంతుల్లో నెంబర్ 1 స్థానంలో ఉన్న వ్యక్తుల్లో ఇతను కూడా ఉన్నాడు. ఇప్పుడు టాప్ 10లో ఉన్నాడు ఈయన. ఇప్పుడు లాస్ట్ ఇయర్ వరకు ఈయన టాప్ 1లో ఉన్నాడు. ఇప్పుడు టాప్ 2లోకి వస్తాడు ఆయన. ఇప్పుడు ఈ గగనతలంలోనికి ఏదైనా శాటిలైట్లు పంపించాలన్నా, లేదా కొత్త కొత్త ప్రయోగాలు చేయాలన్నా, ఏదైనా గ్రహంలో ఏదైనా ఉన్నాయా లేదా, ఇవన్నిటి మీద ఈయనకు సంబంధించినవి రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు, ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి దాంట్లోని ఎండ్ టైమ్ మెసేజ్ బిలీవర్ వర్క్ చేస్తున్నాడు అనుకుందాం సపోజ్. ఎందుకంటే రీసెంట్గా మనం విన్నాం, వాటికన్ సిటీలోనే ఎండ్ టైమ్ మెసేజ్ బిలీవర్స్ ఉన్నారని. విన్నారా లేదా? మరి మీరు వినలేదేమో, నేను విన్నాను. హల్లెలూయా. వాటికన్ సిటీ, రోమ్ నగరంలోనే ఎండ్ టైమ్ మెసేజ్ బిలీవర్స్ అడుగు పెట్టారు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలాంటి సంస్థలు అన్నిటికి సంబంధించిన దాంట్లో కూడా ఎండ్ టైమ్ మెసేజ్ బిలీవర్స్ ఉంటారు, వర్క్ చేస్తూ ఉంటారు. ఏమో చెప్పలేం. ఈ ఎలన్ మస్క్ సంబంధించిన కంపెనీస్లోని ఎండ్ టైమ్ మెసేజ్ బిలీవర్స్ ఉండరని మనమే ఉండరు అని చెప్పలేం కదా. ఉండొచ్చు, కానీ ఇక్కడే నువ్వు చేయాలి. నువ్వు ఎవరి కింద పని చేస్తున్నావు? నువ్వు దేనికి పరిచయం చేస్తున్నావు? ఆలోచించండి. ఇప్పుడు ఎలన్ మస్క్ మైండ్లో లేదా ఎలన్ మస్క్ కలిగి ఉన్నటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ. అర్థమవుతుందండి? మరి ఇప్పుడు అతను తీసుకున్న నిర్ణయాలన్నీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ పొందుకొని తీసుకున్న నిర్ణయాలా? మీకు అర్థమవుతుందండి? చాలా జాగ్రత్తగా. ఇది చిన్న రేజర్ బ్లేడ్ ఉంటే తెలుసా అండి, అలాంటిది. ఇది నిన్ను కనబడదు కానీ కట్ చేసేస్తుంది మేడనే. కనబడదు, సింపుల్గా పెద్ద ఆయుధంతో నరికితే సరిగ్గా ఈ మెడ కోసుకో తెలియదు. కానీ రేజర్ బ్లేడ్ ఉంటాయి కదా, చిన్న ఉంటాయి, కంటికి సరిగ్గా కూడా కనబడదు, అసలు పట్టుకున్నట్టుగా తెలియదు అనేసి వెళ్ళిపోవచ్చు, నువ్వు పీకలా పడిపోద్ది. అలా ఉంటుంది ఇప్పుడు ఇది. ఇప్పుడు అతను ఏ స్పిరిట్తోని లీడ్ చేస్తున్నాడు, అతన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను నేను. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కోకొల్లలుగా కనబడుతున్నారు ఈరోజు.
ఇప్పుడు వీళ్ళ యొక్క మైండ్, వీళ్ళ యొక్క ఆలోచనలు అంతా కూడా హోలీ స్పిరిట్ మైండా, హోలీ స్పిరిట్ ఆలోచనలా చెప్పండి. కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఒక సొసైటీకి ఏదైనా ఒక విషయాన్ని కొత్తగా ఏదైనా విషయాన్ని తీసుకొచ్చి దాన్ని మరి ఆవిష్కరించి దాన్ని సమాజంలోనికి విడిచిపెడుతున్నారు అని అన్నప్పుడు దాని కొరకు ప్రయాసపడుతూ దానికోసం పనిచేస్తున్నటువంటి ఎంతోమంది ఉంటారు. ఈ ఇంజనీర్స్, టెక్నాలజీ సంబంధించిన పెద్ద పెద్ద హోదాలో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ ఏ అండర్లో ఉండి వీళ్ళందరూ పనిచేస్తున్నారు. నేను ఒక మాట చెప్తున్నాను చూడండి, అది మంచా చెడ్డ పక్కన పెట్టండి. మొన్న రీసెంట్గా పాపం ఎవరో బ్రదర్ స్టీఫెన్ తెలుసు కదా, పాత సంఘంలో ఉన్నప్పుడు చేబ్రోల్ స్టీఫెన్ అని అంటారు. వాళ్ళ అబ్బాయి ఒక యాప్ ఏదో తయారు చేసాడంట. ఎండ్ టైం మెసేజ్ సాంగ్స్, ఆడియోస్ అన్నీ కూడా అందులోని పెట్టడానికి. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వెంటనే ఆడికి పేరెట్టి పిలిచి, వాడి పేరు రూబేన్ అనుకుంటాను, పేరెట్టి పిలిచి వాడిని నేను గాడ్ బ్లెస్ అని చెప్పాను. ఎందుకు తెలుసా అండి, వాడు తర్వాత జీవితం ఎట్లా ఉంటుంది కదా, వాడు మొట్టమొదటి ఆవిష్కరణ ఎండ్ టైం మెసేజ్ కోసం ప్రయాసపడ్డాడండి. నిజంగా ఎండ్ టైం మెసేజ్ కోసం వాడికి ఉన్న జ్ఞానంలోని ఆ చిన్న జ్ఞానాన్ని దేవుని కోసం ఉపయోగించాడు. అర్థమవుతుందండి, దాని ఫలాన్ని నిశ్చయంగా ఏదో రోజు పొందుకుంటాడు. అది బ్యాలెన్స్డ్ లైఫ్ అంటే ఆడి గురించి అని చెప్పండి, అలా ఉండాలి అని చెప్తున్నాను. మనం ఇప్పుడు చదువుతున్న విద్య కానీ మన ప్రయాస కానీ ఇవన్నీ కూడా దేనికోసం అనేది ఒక ప్రశ్న వేసుకోవాలి. నేను ఉద్యోగం ఎందుకు చేయాలి, నేను ఎందుకు ఇలా ఉండాలి, నేను దేని నిమిత్తం ఈ ఉద్యోగం చేస్తున్నాను, ఇది నువ్వు ప్రశ్నించుకో. నేను ఎందుకు పనికి వెళ్ళాలి, దేని నిమిత్తం వెళ్ళాలి, నువ్వు ప్రశ్నించుకో ఒకసారి. సరే, చివరికి ఎవరి కిందకి మెల్లగా వెళ్ళిపోతున్నాం. ఒక నాస్తికవాదంతో ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్న వ్యక్తుల్లోని ఎక్కువ శాతం నాస్తికవాదులేనండి. ఏమండి, మొన్నటి వరకు హాలీవుడ్ రేంజ్, బాలీవుడ్ రేంజ్, ఈ రేంజ్ ఆ రేంజ్ అని అర్థమవుతుందండి పొగిడినటువంటి ప్రజలు ఏదో ఫంక్షన్ ఏదో మరి సంథింగ్, అక్కడ ఒక నాస్తికవాదంతో ఉన్నటువంటి డైరెక్టరు ఒక పదం వాడాడట, దేవుడు అంటే నాకు నమ్మకం లేదు, ఏదో సంథింగ్ ఉంటాయి కదా అలాంటి. ఇప్పుడు అంతవరకు ఆ పదం వాడక మునుపు అంతవరకు కూడా ఇతనంత గొప్పగా ఇంకెవరు సినిమాలు తీయరు, ఇతను చాలా అది మన భారతదేశాన్ని ఇక్కడికి ఆస్కార్ లెవెల్లో తీసుకెళ్ళిపోయాడు, ఈ లెవెల్లో తీసుకెళ్ళిపోయాడు, ఆ లెవెల్లో తీసుకెళ్ళిపోయాడు. ఇది ఇంకా ఆయన మించిన వారు ఇంకా వస్తారో రారో కూడా చెప్పలేము. ఈయన మన ఇండియన్ జేమ్స్ కెమెరూన్ ఉన్నాడు కదా, అలాగే అనకొండ, ఈ కొండ ఆ కొండ తీసాడు. ఆ కెమెరూన్ లాగా ఈ కెమెరూన్, ఇండియన్ మైకేల్ జాక్సన్, ఇలాంటి ఎన్నో పేర్లు ఉన్న వాళ్ళు ఉంటారు కదా. అలాగా ఎంత పొగిడిన వాళ్ళు ఒక్క పదం వాడేసరికి ఆకాశంలో ఉన్న అతన్ని పాతాళంలో తీసుకొచ్చేస్తున్నారు. ఇప్పుడు సరే, నాస్తికవాదం గురించి చెప్తున్నాను ఈ విషయాలు. అంటే నాస్తికవాదంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళెవరు, టాప్ డైరెక్టర్ నాస్తికవాదంలో ఉన్నాడు, టాప్ బిజినెస్ మ్యాన్ ఎలాన్ మస్క్ నాస్తికవాదంలో ఉన్నాడు. చాలామంది టాప్గా ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి దేవుళ్ళ మీద నమ్మకాలు ఉండవు. ఎందుకంటే వాళ్ళు నిరంతరం పనిచేస్తున్న విధానం అలా ఉంటుంది. నిరంతరం పనిచేస్తున్న విధానాలు, నిరంతరం పనిచేస్తున్నటువంటి ఆ పరిసరాలు ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి దేవుడి మీద పూర్తిగా నమ్మకాన్ని తీసేస్తాయి. అర్థమవుతుంది కదండి. నేను అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఏ పని చేసినా కానీ నువ్వు ముందు సంప్రదించాల్సింది దేవుణ్ణి. మన దేవుణ్ణి స్మరించుకుని ఆ పని చేయాలి. ఒకవేళ నీకు అది విజయం రాకపోవచ్చు, దేవుని స్తోత్రం కలగ. విజయం వచ్చినా విజయం రాకపోయినా దేవునికే స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు అదే ఎడ్యుకేషన్ లోనికి సాతాను ప్రవేశించి మనుషుల్ని ఆ రీతికి ట్రాప్ చేస్తుంది. హల్లెలూయా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. చివరికి ఏమవుతుంది, మంచి పార్ట్నర్ దొరుకుతారు. మంచి లైఫ్ పార్ట్నర్ దొరికేసరికి ఇంకా ఎండ్ టైం మెసేజ్ అసలు కనబడదు. ఒకవేళ ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారండి, తెలివిగా చాలా తెలివితేటలతోని ఈ సాతాను వాళ్ళు ట్రాప్ చేయడం వల్ల వీళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంటారంటే, పాస్టర్ గారికి
వాడు పెట్టుకున్న కంపెనో వాడు చేస్తున్న బిజినెస్లోనో షేర్లు ఇస్తుంటారు. మీకు అర్థమవుతుందండి? వాడే మునిగిపోయి ఉంటాడు. ఇప్పుడు పాస్టర్ గారికి షేర్లు ఇచ్చేసరికి ఏమైపోతుంది అని అంటే పోన్లే బాబు మంచిది చేసుకోవచ్చు, షేర్లు వస్తాయి. ఇప్పుడు ఈ పాస్టర్ గారు నోరు మూసే. ఇప్పుడు నల్లగా ఏం చేస్తాడు అయ్యగారు? పాస్టర్ గారు అండి మరి ఏమనుకోకపోతే మరి నాతో పాటు నా కొలిగ్ అమ్మాయి లేదా నాతో పాటు కొలిగ్ అబ్బాయి ఇద్దరిని పార్ట్నర్స్ అండి. మరి ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం, ఆ అబ్బాయి అంటే ఇద్దరికిద్దరు ఇష్టపడిపోయాము అనేసి అంటే పాస్టర్ గారు పర్వాలేదు బాబు పర్వాలేదు, ఎందుకంటే పర్సెంటేజ్ ఉన్నది కదా షేర్లోనే. ఇవి ఆల్రెడీ మనం అనుకుంటున్నాము, ఇప్పుడు దేవుడు మనకి బయలుపాటు ఇచ్చాడు కాబట్టి అటువంటి విద్యలోని అటువంటి బిజినెస్లోని దెయ్యం పనిచేస్తున్న సంగతి చూడగలిగాం. అంతేనండి? మరి ఈ విషయాలన్నీ కూడా మనం చూడకపోయినట్లయితే అదేమనుకుంటాం? ఖచ్చితంగా దేవుడే ఆశీర్వదించాడు, దేవుడే బ్లెస్ చేశాడు అని చెప్తున్నాం. దేవుడు ఎప్పుడు కూడా అటువంటి బ్లెస్సింగ్ వెనకాల దేవుడు ఉండడు, ఇస్తాడు, బ్లెస్ చేస్తాడు. నీకు ఆశీర్వాదం కావాలి కాబట్టి నీకు అదే ఇస్తాడు. మనం చెప్పుకున్నారు కదా, ఆశీస్సులాల్ గారు ఆ రోజు చెప్పారు కదా దేని గురించి మాట్లాడినప్పుడు, ఏదో ఇక్కడే మన వైజాగ్ మీటింగ్లోనే చెప్పారు ఆయన, నీకు అది దీవిస్తాడు. ఏది దేని గురించి మాట్లాడుతున్నప్పుడు? మెల్కిసెదెకు గురించి, ఆ రొట్టె ద్రాక్షారసం గురించి మాట్లాడుతున్నప్పుడు నీకు కావాల్సిన దీవెన నీకు దీవెనే ఇస్తాడు. కానీ నువ్వు ఇంకేదో పొందుకోవాల్సి ఉంది, అది మాత్రం నీకు దేవుడు అనుగ్రహించాడు అన్నాడు ఆయన. హల్లెలూయా. సరే, కొంచెం ఇంకా చివరికి మోడర్న్ ప్రపంచంలోనికి అడుగు పెట్టిన తర్వాత చక్కగా చిలకా గోరింకల్లాగా వాళ్ళ జీవితం అంతా కూడా మంచి ఫ్లాట్, మంచి ఉందా, మంచి కారు, అన్నీ మంచి హోదా అన్నీ కనబడేసరికి అసలు నాకు ఇంకెక్కడ దేవుడు నన్ను ఇంత గొప్పగా నన్ను దీవిస్తూ ఉంటే నేను ఎక్కడ వర్తమానం దూరం అయిపోయాను అనుకుంటాను. నేను వర్తమానంలోనే ఉన్నాను అనుకుంటాను. కొద్ది రోజులు గడుస్తూ ఉంటాయి, సంవత్సరాలు గడుస్తూ ఉంటే ఈ అభివృద్ధి కాస్త ఏమవుతుంటుందంటే బురద కింద మారిపోతూ ఉంటుంది. ఇంకా స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి ఇంకా కొద్ది రోజులు అయ్యేసరికి తప్పిపోయిన కుమారుడికి ఎలాగైతే ఆ ఇంటి మీద తన తండ్రి మీద ఒక ఆలోచనకు వస్తుంటుంది, అప్పుడు వస్తుంటుంది, ఏంటి నేను అలా రోజు దిగజారిపోతున్నాను, ఏంటి నా కుటుంబం కూడా దిగజారిపోతుంది, ఏంటి నా పిల్లలు కూడా ఏంటి ఇలాగున్నారు, వీళ్ళు ఏంటి ఒక పద్ధతి లేదు, ఏమిటి లేదు, మా నాన్న అలా నన్ను అలా పెంచలేదు, మా అమ్మ నన్ను అలా పెంచలేదు, నా పిల్లల్ని నేను అలా పెంచలేకపోతున్నాను, అమ్మో అసలు ఇప్పుడు నాకు తెలుస్తుంది మా అమ్మ నాన్నలు నా కోసం ఎంత ప్రయాసపడ్డారు, ఇప్పుడు నాకు తెలుస్తుంది నా బిడ్డల్ని నేను ఆ క్రమంలో తీసుకొచ్చినప్పుడు నాకు తెలుస్తూ ఉంది ఇంత యాతన పడ్డాను, మా నాన్న అంతలా అందుకు ఆ రోజు నన్ను గసురుతూ ఉన్నాడు, నన్ను అందుకు మా అమ్మ అన్నిసార్లు నన్ను చెవట తిట్టేది, ఇదిగో ఈరోజు నేను మాట అంటున్నా కూడా ఒక్క మాట కూడా పడట్లేదు వీళ్ళు. ఇక్కడ వస్తుంది అప్పుడు. ఇప్పుడు వీళ్ళకి ఏం కనబడుతుంటుంది? తండ్రి గృహం కనిపిస్తూ ఉంటుంది. కానీ తండ్రి గృహం ఇప్పుడు తాళం వేసి ఉంటుంది. అప్పుడు 2000 సంవత్సరాల క్రితం తండ్రి గృహం తెరవబడింది, కానీ ఇప్పుడు ఏమైపోయింది? తలుపు వేయబడింది. వాళ్ళు వచ్చి తలుపు తడుతున్నారు, నోవాహు అంటున్నారు. ఇప్పుడు ఎవరు? నోవాహు తమ్ముడు. మామూలుగా అర్థమవుతున్నారు, సొంత రక్త సంబంధం ఉండొచ్చు, అర్థమవుతుందా? నోవాహు బావగారు, సరేండి, నోవాహు చెల్లెళ్ళు, నోవాహు చిన్నాన్నలు, బాబాయిలు, వాళ్ళ సంతానం ఉంటారు. వీళ్ళు వచ్చి తమ్ముడు, అన్నయ్య అంటున్నారు. అరే నేనేయలేదురా తలుపు, తలుపు. మీకు అర్థమవుతుందండి? ఏ తలుపు ఇక్కడ? నువ్వు తిరిగి వెళ్ళి మరలా నీ కుటుంబాన్ని సరి చేసుకుని మరలా దేవుని వాక్యంలోకి వెళ్ళాలి అనుకుంటావు తప్ప వెళ్ళలేవు నువ్వు. తలుపు వేయబడింది. ఈ తలుపు వేసేస్తే నువ్వు ఇంకో తలుపు నుంచో వచ్చేస్తావు. ఈ తలుపు కాదు చెప్పింది ఆయన, అసలు నీ హృదయంకి ఆయన తలుపు వేస్తాడు అంతే. నీ లోపల మాత్రం బాధ ఉంటుంటుంది,
అయ్యో నేను వాక్యానికి దూరం అయిపోయాను, అయ్యో నేను ఆదివారం సంఘానికి దూరం అయిపోయాను, అయ్యో నా కుటుంబంతో ఒకప్పుడు మా తల్లిదండ్రులతో ఎంత చక్కగా ఆరాధన చేసేవాడిని, ఎంత చక్కగా ఆరాధన చేసేదాన్ని. కానీ ఈరోజు ఏంటి, ఇలాంటి భర్తను ఏదో ఈ డబ్బును చూశాను, వీడు హోదాను చూశాను, వీడు పలుకుబడి చూశాను, వీడు నేను సమానంగా ఒకే కంపెనీలో పనిచేసామని కూడా చూసుకున్నామే తప్ప ఈరోజు నాకు ఈ నరకమేమిటి అని అమ్మాయికి గుర్తుకొస్తుంటుంది తండ్రి గృహము. కానీ వెళ్ళలేదు. తలుపేసింది నోవాహు కాదు కదా. మీకు అర్థమవుతుందండి? నోవాహు ఒకవేళ తలుపేసినట్లయితే నోవాహు మానవుడు కాబట్టి ఆ ఫిలియో ప్రేమ ఉండొచ్చు, మానవ ప్రేమ ఉండొచ్చు. అయ్యో మా చుట్టాలు ఉన్నారు, అయ్యో నా మనవాళ్ళు ఉన్నారు, మునిమనవాళ్ళు ఉన్నారు అక్కడ, అయ్యో అనేసి జాలి కలిగి ఉండొచ్చు. కానీ అక్కడ తలుపేసింది ఎవరు అంటే అగాపే ప్రేమ, దైవిక ప్రేమ. దేవుని ప్రేమ ఎల్లప్పుడూ దేవుని కుమారులు దేవుని కుమార్తెల మీదనే ప్రసరించబడుతుంది. ప్రవక్త చెప్పిందే దేవుని ప్రేమ. అఫ్కోర్స్ అక్కడ ఉండొచ్చు, ఎంత రక్త సంబంధం ఉండొచ్చు. ఏమో నోవాహుకు ఒకప్పుడు తిండి లేకపోవచ్చు, ఒకరు ఇరుకు ఇబ్బందుల్లో ఉండొచ్చు. ఆ టైంలో ఆ వాడ నిమిత్తం కడుతున్న టైంలో సరిగ్గా ఇంటి దగ్గర పరిస్థితులు బాగులేక ఉండొచ్చు. ఆ టైంలో వీళ్ళు ఇంటికి పిలిపించి భోజనాలు పెట్టించి, ఓ నోవాహు రండి మా ఇంటి దగ్గర ఎన్ని రోజులు ఉంటారు, ఎన్ని రోజులు ఉండి వెళ్ళొచ్చు అని ఉండొచ్చు. కానీ నోవాహు ఆ భోజనం తింటున్నప్పుడు అమ్మ సరే నాకు తిండి పెట్టేవు కానీ మంచిదే కాదనలేదు, కానీ ప్రభువుని నమ్ముకో. హల్లెలూయా. ఈ భూమి మీదకు ప్రళయం రాబోతుంది, తుఫాన్ రాబోతుంది, జలప్రళయం రాబోతుంది. అందుకోసమే ఈరోజు నేను ఇన్ని ఇబ్బందులు, ఇరుకు ఇబ్బందులు ఇన్ని పడుతున్నా సరిగానే అంటే నువ్వేది చెప్పినా నేను వింటాను. నా ఇంటి దగ్గర 4 రోజులు కాదు 10 రోజుల నుండి తిరిగి వెళ్ళు, కానీ ఆ మాట నా దగ్గర చెప్పొద్దు అంటారు. నోవాహు కూడా చూస్తుంటాడు, బాధపడుతుంటాడు, ఒక పక్క ఏడుస్తూ ఉంటాడు కూడా. అయ్యో వీళ్ళు ఎలా నశించిపోతున్నారు. ప్రభు నాతో మాట్లాడాడు, ప్రభు స్వయంగా నాతోనే మాట్లాడాడు, ఆయన స్వరాన్ని నేను విన్నాను అన్నా సరే కానీ ఎంత మొత్తుకున్నా వాళ్ళకి మాత్రం నువ్వు పిచ్చోడు అయిపోతున్నావు. రోజు రోజుకి నీ పిచ్చి ముదిరిపోతుంది. ఏమిటి ఇలాంటి టెక్నాలజీ, ఇంత సైన్స్, ఇంత ఎడ్యుకేషను, ఇంత డెవలప్మెంట్లు, ఇంత గొప్ప గొప్ప కట్టడాలు ఇన్ని జరుగుతూ ఉంటే నీ పిచ్చి రేపో మాప చెరపెట్టేసినటువంటి ఆ వాడని తయారు చేస్తానంటావేటి అంటున్నాడు ఆయన. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ. నోవాహుకి మనసులోని ఎక్కడ లేనంత బాధ, దుఃఖం పరిగెడుతూ ఉంది. చూసారండి, ఇదేం ప్రపంచము? విజ్ఞాన ప్రపంచం ఇది. ఇటువంటి విజ్ఞాన ప్రపంచము చూడండి, ఇలాంటి విజ్ఞాన ప్రపంచంలో ఎక్కడో దగ్గర నోవాహు ఉండి తీరాల్సిందే. ఒక పిచ్చి నోవాహు ఉండి తీరాల్సిందేనండి. ఈ ప్రపంచానికి అంతు పట్టని నోవాహు ఉండాల్సిందే. అంతు పట్టని, అందుకే బ్రహ్మము ఈరోజు ఆయనకి అంతు పట్టట్లేదు. బ్రహ్మం గారు అసలు ఈరోజు ఈ విజ్ఞాన ప్రపంచానికి ఈ బైబిల్ స్కాలర్లకి వీళ్ళందరికీ ఈయన అంతు పట్టట్లేదు. కారణము ఏమిటి? ఎటువంటి విద్య లేదు. చాలామంది ఆయన హేళన చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇప్పుడు ఈ కొత్త జనరేషన్లో ఉన్న సేవకులుగా పిలువబడుతున్న సంఘ శాఖల వాళ్ళు బ్రహ్మం గారిని హేళన చేస్తూ ఉన్నారు. ఆయన ఏ బైబిల్ కాలేజీకి వెళ్ళాడు చెప్పండి? ఆయనకి ఏమొచ్చును? బైబిల్లో ఆయనకి ఏమి తెలియదు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరు రాశారో వాళ్ళకి తెలియదు. తెలుగులో నుంచి చూడండి, ఇంగ్లీష్లో నుంచి లేదా హెబ్రీలో నుంచి తెలుగులోనికి లేదా ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి తర్జుమా చేసింది ఎవరు కూడా అతనికి తెలియదు. సరే, దీన్ని హెబ్రీలో ఇలా అంటారు, దీన్ని గ్రీకులో ఇలాగంటారు, ఇలాంటివి ఏమీ తెలియదు వాళ్ళకి. బ్రహ్మం గారికి తెలియదు. ఇలాంటి వ్యక్తి మాటలు మనమేంటి పట్టుకొని ముందుకెళ్తాము? గాథల గురించి రాయబడుతున్నప్పుడు నోవాహు గురించి కూడా రాయబడి ఉంది. చూసారండి, ఇది ఈరోజు మనము మీరు గమనించండి. ఖచ్చితంగా నిజంగా నేను నోవాహు వెనకాల పరిగెడుతున్నాను లేదా అనేది మనం ప్రశ్నించుకోండి. నేను నిజంగా నోవాహు వెనకాల వెళ్తున్నానా? నేను నిజంగా నోవాహు మాట వింటున్నానా? లేదా ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజలు నోవాహును ఎలా అయితే హేళన చేశారో, వెటకారం ఆడారో, ఇంకా కొన్నిసార్లు అంటే నోవాహు యొక్క ఆ యొక్క పండిపోయినటువంటి గెడ్డాన్ని పట్టుకొని పీకుతున్నారంట, అలా కూడా చేశారట. కనబడుతుంది కానీ తలుపు వేయబడుతుంది. ఒకరోజు నీకు వస్తుంది, సమయం వచ్చింది. ఇస్కారితో యూదాకు పశ్చాత్తాపపడే సమయం వచ్చింది.
తెలుసండి? హల్లెలూయా. ధనవంతుడికి చూడండి, పాతాళంలోకి వెళ్ళిన తర్వాత చూడండి, పరిశుద్ధులు పరలోకంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి నెమరు వేసుకున్నట్టే ఉంది. నెమరు వేసుకున్నట్టు తెలుసు కదండి. ఆల్రెడీ భూమి మీద నువ్వు దేవుని కోసం నువ్వు ఎలాగైతే నిలబడ్డావు, దేవుడి చిత్తాన్ని నువ్వు ఎలా నెరవేర్చావో, ఈ కార్యములన్నిటి నిమిత్తం మరలా నువ్వు పరలోకంలో వాటన్నిటిని నెమరు వేసుకుంటుంటావు. బ్రదర్, ఆ రోజు నువ్వు ఎలాగా, ఆ రోజు మేమెవరము లేకుండా అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు నీతో ఎలా మాట్లాడాడు, ఆ కుటుంబాన్ని నువ్వు ఎలా రక్షించావు? అప్పుడా నేను ఆ రోజు నేను వెళ్తూ ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ఒక వ్యక్తికి జ్వరం వచ్చింది. అనుకోకుండా నేను వెళ్ళినప్పుడు ప్రార్థన చేయమన్నారు. ప్రార్థన చేసిన ఒక్క నిమిషంలో జ్వరం తగ్గింది. వెంటనే ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ మోకరించడానికి దేవుడికి లోబడ్డారు. ఇవన్నీ అక్కడ నువ్వు చెప్తూ ఉంటావు, వాళ్ళు వింటుంటావు. అలాగే నీ సాక్ష్యాలు నువ్వు అక్కడ చెప్తూ ఉంటావు, వాళ్ళు వింటుంటారు. ఈ కార్యములంతా కూడా పరలోకంలో నెమరు వేసుకుంటాయి ఉన్నది. అట్ ద సేమ్ టైం పాతాళంలో కూడా నెమరు వేసుకుంటా అనేది ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ధనవంతుడు కూడా అక్కడ నెమరు వేసుకుంటున్నాడు. అయ్యో 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 అంటున్నాడా లేదా? ఆ అబ్రహాం యొక్క రొమ్మున ఆనుకున్నటువంటి ఆ లాజర్ను చూస్తూ, ఓ అబ్రహామా, ఆ ఒక్క అగో నీ కుడిపార్శ్వాన్ని కూర్చున్నటువంటి నీ రొమ్మున ఆనుకున్న ఆ లాజర్ని ఒక్క నిమిషం నా దగ్గర పంపించవచ్చు కదా. ఎందుకు అంటే ఇక్కడ అమ్మ ఆ వేడి సెగకి అక్కడ దాహంతో ఉన్నాడు. రెండోది ఏంటంటే, అయ్యయ్యో ఇలాగైతే ఇంకనూ నాకు చాలామంది సహోదరులు ఉన్నారు, వాళ్ళు నాలాగే ఉన్నారు, వాళ్ళు కూడా అనుకుంటున్నారు, ఓ పెద్ద పెద్ద కూటాలు పెట్టేశాను నేను భూమి మీద ఉన్నప్పుడు, వాళ్ళు నాకన్నా పెద్ద కూటాలు పెడుతున్నారు. ఇప్పుడు నా కూటానికి 10,000 మంది వస్తున్నారు, 15,000 మంది వస్తున్నారు, 5,000 మంది వస్తున్నారు. వీళ్ళు కూటాలకి చూస్తుంటే 50,000 మంది వస్తున్నారు ఒక్కొక్కరు. కానీ వీళ్ళు కూడా నా దగ్గరికి వస్తారు ప్రభువా. అసలు అది సత్యం కాదని తెలియచేయాలి ప్రభువా. ఆ బాప్తిజం కరెక్ట్ కాదని తెలియచేయాలి ప్రభువా. ఆ ప్రభురాత్రి భోజనం కరెక్ట్ కాదని తెలియచేయాలి ప్రభువా. ఆ క్రిస్మస్ ఆరాధన తప్పు, అది తప్పని తెలియచేయాలి ప్రభువా. ఒక్కసారి అవకాశం నువ్వు ప్రభువా, నేను వెళ్తాను అంటున్నాడు. వెళ్ళడానికి వీలు లేదు అన్నాడు ఆయన. ప్రభువా, కనీసం నాకు కాకపోయినా అదిగో ఆ విలియం మేరన్ బ్రహ్మ గారినైనా, ఆ నీ రొమ్మును ఆడుకున్న విలియం మేరన్ బ్రహ్మ గారిని పంపించు అంటుంటే ఆయన అంటున్నాడు, అక్కడ ఆల్రెడీ కొంతమంది 5 రకాల పరిచారకులు అక్కడ ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు చెప్తూనే ఉన్నారు. వాళ్ళ మాట వింటే ఆయన మాట విన్నట్టే. అర్థమవుతుంది కదండి? అదే జరుగుతుంది ఇప్పుడు. హల్లెలూయా. సహజాతీతము అనే వర్తమానము మనకి ఈ బుక్లో ఉంటుంది. ఇందులో ఒక పేరా నేను చదువుతున్నాను, 18వ పారాగ్రాఫ్. జాగ్రత్త విందాం. మరి పిల్లలు కొంచెం కంట్రోల్ చేయండి, జాగ్రత్త చూద్దాం. 18వ పారాగ్రాఫ్. ఒక దీనమైన స్త్రీ గత రాత్రి నాతో ఈ విధంగా చెప్పినది. ఆమె ఈరోజు మన మధ్య ఉన్నది. ఆమె తండ్రి ఒక నిర్దిష్ట గొప్ప సంఘశాఖ యొక్క బోధకుడు. ఆమె తండ్రి అంట ఒక నిర్దిష్ట గొప్ప సంఘశాఖ బోధకుడు. మరియు ఆమె తండ్రి పలానా సంఘమునకు కాపరిగా ఉండెను అని నేను ఆమెను అడిగాను. మరియు ఆమె ఇట్లా, నేను సహోదరు బ్రెన్హాం, నా తండ్రి కేవలం పాఠశాల విద్యనే కలిగి ఉన్నాడు. కేవలం అంట పాఠశాల విద్యనే కలిగి ఉన్నాడు. అందువలన వారు అతనిని పెద్ద సంఘములోనికి అనుమతించేవారు కాదు. మీకు అర్థమైందండి ఇది? ఎవరో ఒక స్త్రీ, ఒక సహోదరి, ఆమె తండ్రి సంఘ కాపరి, కానీ అతనికి పెద్దగా చదువు లేదు. కేవలం పాఠశాల చదువు అంటే 7th క్లాస్ 8th క్లాస్ 10th క్లాస్లో చదువు ఉంటాడు. అందువల్లంట వారు అతనిని పెద్ద సంఘముల్లోనికి అనుమతించేవారు కాదు. ఎడ్యుకేషన్ ఏం చేసింది ఇప్పుడు? ఒక సంఘ కాపరి చదువుకోకపోతే అతను సంఘ కాపరి కాడు.
అర్థమవుతుంది కదండి. విద్య లేకపోతే అతను సంఘ కాపరి కాడు అని దెయ్యము నిరూపిస్తుంది. ఇప్పుడు దెయ్యం చేస్తున్న పని ఏమిటి? ఇప్పుడు సంఘ కాపరిగా ఉన్నవాడు ఖచ్చితంగా ఎల్ఎల్బీలు, డీడీలు, ఇంకేవో ఉన్నాయి కదా, పిహెచ్డీలు, ఇవన్నీ చేసి ఉండాలి, పట్టాభద్రులే ఉండాలి. వాళ్ళ చేతులను బైబిల్ ఆ యొక్క ఏ యూనివర్సిటీలో చదువుతున్నారో ఆ యూనివర్సిటీ సంబంధించినటువంటి పట్టా కలిగి ఉంటేనే అప్పుడు సేవకుడు. అంతే తప్ప ఒకవేళ అతను 10th క్లాస్ ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు, 9th క్లాస్ 8th క్లాస్ ఏదో క్లాసెస్ స్కూల్కి వెళ్ళలేని మొహమై ఉండొచ్చు, అతను ఒకవేళ సేవ చేస్తూ ఉండొచ్చు. అతను సేవ చేస్తూ ఉన్నప్పుడు అతనికి ఉన్నటువంటి చిన్న సంఘంకి అతను ఎంతో నమ్మకంగా వాక్యాన్ని అందిస్తూ తనకు కలిగినటువంటి దేవుడు అతనికి అనుగ్రహించిన దాన్ని బట్టి వాక్యం అందిస్తూ ఉండొచ్చు. కానీ ఆ పక్కన ఉన్న పెద్ద పెద్ద సంఘస్థులు ఏం చేస్తారు? ఆ సంఘ కాపర్లు ఏంటి? వాడు ఇతనికి ఏ చదువు లేదు, ఇతనికి ఒకవేళ పులిపీటిస్తే నవ్వులు పాలైపోతాం, సిగ్గు ఇతను సరిగ్గా మాటలు రావు. ఆ మోటు మాటలతో ఇక్కడ ఉన్నటువంటి వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూర్చొని ఉన్నారు, చూసారండి. మంచి విజ్ఞానంతో నిండిపోయిన మా సంఘానికి మేయర్ గారు వస్తారు, మా సంఘానికి మంచి డాక్టర్ గారు వస్తారు, మా సంఘానికి మంచి మంచి ఎంప్లాయీస్ ఉంటారు, మా సంఘంలోనే హైయర్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉంటారు. ఇలాంటి వ్యక్తుల దగ్గరికి ఇలాంటి మోటువాడిగా పొరపాటును పిలుచుకొని వచ్చి ఇక్కడ పులిపిటి ఇచ్చినట్టయితే ఈ మోటు భాషతో మాట్లాడి అర్థమవుతుందండి, కత్తిరి కీడుతుంటాము. మీకు అర్థమవుతుందండి, కత్తిరి కీడుతుంటాము. ఇలాంటి పాటలు తీసుకుని వచ్చేస్తే నా పరువు ఏమైపోవాలి, నా హోదా ఏమైపోవాలి, నా స్కాలర్స్ ఏమైపోవాలి, నాకు సపోర్ట్ చేస్తున్న పీపుల్స్ అంతా సంఘం అంతా ఇలాంటి వాళ్ళని తీసుకుని వస్తావేంటి? నువ్వు అసలు తీసుకుని రావాల్సింది పెద్ద పెద్ద బైబిల్ స్కాలర్స్ పెద్ద పెద్ద యూనివర్సిటీల నుండి ట్రైనింగ్ పొందుకున్న సేవకులు తీసుకుని వచ్చి మాకు ఇక్కడ ఏదో వాక్యం అందిస్తావు అనుకుంటే ఏ వాళ్ళు కూడా రాని వాడిని తీసుకొస్తావేంటి? అది ఇక్కడ జరుగుతుంది. విద్య అర్థమవుతుందండి. ఎవరి మీద నువ్వు ఆడుకున్నావు ఆలోచించండి. ఎటువంటి సేవకుడు కావాలని కోరుకుంటున్నావు? చదువుకున్నాడా, చదువు లేదా, అది కాదు ఇక్కడ కావాల్సింది. నీ సేవకుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మం కలిగి ఉండి తిరిగి జన్మించి ఈ గడియ వాక్యాన్ని అందిస్తున్నాడా లేదనేది చూడాలి. ఈ గడియ అభిషేకించబడిన వాక్యమును అందిస్తున్నాడా లేదా అది చూడాలి. ఆ వాక్యము నిన్ను ఎత్తబాటులో తీసుకుని వెళ్తుంది తప్ప ఆ డిగ్రీలు, ఆ పిహెచ్డీలు, ఆ ఎల్ఎల్డీలు, ఆ డిగ్రీలు ఏవి, ఆ పట్టాలు ఏవి నీకు ఎత్తబాటులో తీసుకుని వెళ్ళవు. తీసుకెళ్ళేది ఆ గడియకు అభిషేకించబడిన వాక్యము. ఆ గడియకు అభిషేకించబడిన వాక్యము ఏ నోట్లో పెట్టబడినదో, ఏ పెరువుల్లో పెట్టబడినదో, ఏ శరీరంలో దాచబడినదో ఆ శరీరంలో నుంచి వచ్చినటువంటి మాట ద్వారా నువ్వు ఎత్తబడతావు. అది మనం చూడాలి. కానీ ఇక్కడ ఈరోజు ఇప్పుడు చూస్తున్న ఈ యొక్క మెసేజ్, ఈ కోడ్లో చూస్తే ఏముంది చూడండి. అందువలన వారు అతనిని పెద్ద సంఘములోనికి అనుమతించేవారు కాదు. కారణము అతని విద్య చాలా కొద్దిగా ఉన్నందున. ప్రాక్టికల్గానే చూడాలి ఇది చాలా వరకు. మీ ఇంటి దగ్గరికి మురుక్కు బట్టలతో ఎవరో ఒకరు వస్తారు, మీ ఊరు నుంచి, పల్లెటూరు నుంచి, మన చుట్టాలు బంధువులు ఉంటారు, వస్తుంటారు. వాళ్ళకి ఒకలా చూస్తాం. కొంచెం టక్కు టిక్ వేసుకుని షూటు బూట్ వేసుకుని మన ఇంటికి వస్తే వాడికి ఒకలా చూస్తాం. ఇదిగో ఇదే అది. ఆ సోఫా దగ్గర ఎక్కడో కూర్చుంటే మాసిపోద్ది, ఎందుకంటే మురికి బట్టలు. కానీ ఇక్కడ చూడండి, కారణము అతని విద్య చాలా కొద్దిగా ఉన్నందున బహుశా అతడు ఒక మంచి వ్యక్తి మరియు అతడు ఎంతో ఆత్మతో నింపబడిన వ్యక్తిగా ఉన్నప్పటికీ, అబ్బా హల్లెలూయా, ఎలాంటి వ్యక్తుల్ని ఈ విద్య ద్వారా నింపబడినటువంటి జ్ఞాన ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు ఎలాంటి వ్యక్తుల్ని రిజెక్ట్ చేస్తున్నారు, ఎలాంటి వ్యక్తులను తృణీకరిస్తున్నారు అంటే చూడండి. అతడు ఒక మంచి వ్యక్తి, క్యారెక్టర్ ఉంది అతనికి, మరియు అతడు ఎంతో ఆత్మతో నింపబడిన వ్యక్తిగా ఉన్నప్పటికీ వీళ్ళకి కావాల్సింది 2-3 భార్యలు చేసుకుని పులిపీటలు ఎక్కి బోధించేసి ఎలా చేసి, అమ్మో మా పాస్టర్ గారు బిషప్, ఆయన ఎలాంటి బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ పొందుకున్నాడు తెలుసండి. వాళ్ళకి కావాలది. కానీ ఇక్కడ చూస్తుంది నిజమైనటువంటి సంఘము ఎలాంటి సంఘ కాపను కోరుకుంటుంది? ఒక మంచి వ్యక్తి, అతడు ఎంత ఆత్మతో నింపబడిన వ్యక్తిగా ఉన్నప్పటికీ ఇష్టపడేవారు కాదంట. చూసారా?
ఎందుకు ఇష్టపడలేదంట? అతడు ఎంత ఆత్మతో నింపబడిన వ్యక్తిగా ఉన్నప్పటికీ ఆయనకు తగినంత విద్య లేని కారణమున ఆ సంస్థ అతనిని ప్రోత్సహించుటకు ఇష్టపడేది కాదు. అది అందుకే ఈరోజు చాలామంది ఈ ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదువుకున్నటువంటి ఎవరైతే ఉంటున్నారో అలాంటి వాళ్ళందరినీ బైబిల్ కాలేజీలకు తీసుకుని వెళ్ళిపోయి బైబిల్లోని 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ట్రైనింగ్లు ఇప్పించేసి వాళ్ళకు పట్టాలు ఇచ్చేసిన తర్వాత వాళ్ళకు బిషప్లు, రెవరెండ్లు, ఈ బిరుదులు ఆ బిరుదులు ఇచ్చేసి, అర్థమవుతుందండి, గేదెలకి, ఆవులకి, ఎద్దులకి మెడకి ఈ తాళ్ళు కడతారు ఉంటాయి కదా, పలుపుతాడు అంటారు, కన్ను అంటారు కదా, అవి కట్టేసి ఎలాగైతే ఒక కర్రకు కట్టేసి ఉంచితే అది ఎలాగైతే అక్కడే ఉంటుందో అలా కట్టేసి ఉంచుతున్నారు వీళ్ళు ఈరోజు. ఆ మెడలు ఇచ్చేసి అలా ఉంచుతున్నారు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడానికి లేదు, స్వేచ్ఛగా అటు ఇటు వెళ్ళి తినడానికి లేదు. మీకు అర్థమవుతుందండి? మా ఊర్లోని మీకు ఎన్నోసార్లు చెప్పి ఉంటాను, కొన్ని దుడుకుగా ఉంటాయి. ఏది ఆవులు కానీ దూడలు ఇలాంటివి ఏవో ఉంటాయి, ఎద్దులు దుడుకుగా ఉంటాయి, అంటే ఒక దగ్గర కుదుటుగా ఉండవు. కొత్తగా తీసుకొచ్చిన ఉంటాయి కదా, వేరే ఊరు నుంచి ఇక్కడికి మన ఊరికి తీసుకొచ్చేటప్పుడు వీటిని విడిచిపెట్టేశారనుకోండి, మళ్ళీ అది సొంత ఊరికి వెళ్ళిపోద్ది. అది ఎంత దూరం ఉన్నా సరే కానీ మనుషులు మనకైనా ఇక్కడ ఎక్కడో తప్పిపోతే మళ్ళీ మన ఇంటికి రాలేకపోవచ్చు, కానీ ఆ పశువులు మాత్రం నువ్వు ఎక్కడికో ఒక ఇంచుమించు ఒక 20, 30 లేదా 50 కిలోమీటర్ దూరం నుంచి తీసుకొచ్చినా సరే కానీ నువ్వు పొరపాటున దాన్ని విడిచిపెట్టేసి తెల్లారికి చూద్దామంటే నీ దగ్గర ఉండదు, ఆ ఊర్లో ఉంటుంది. అలానే ఎన్నోసార్లు మేము చేసాం. మా మావయ్య పశువుల వ్యాపారం, అంటే అమ్మాల తమ్ముడు తెచ్చుంటే మళ్ళీ మా మాయ కూడా ఎక్కడ వెతికేవాడు కదా, తిన్నంగా ఊరు వెళ్ళిపోయేవాడు, అక్కడే ఉండేది అది. చూసారా అంత జ్ఞానం. అంటే కొత్తగా తీసుకొచ్చినవి ఇంకా ఈ పరిసరాలకి ఏటికి అలవాటవు. అందుకని ఏం చేస్తారు అని అంటే, చాలా పొడవుగా ఉండే ఈ తాడు ఉంటుంది కదా, ఇంచుమించు ఒక 20 మీటర్ల పొడవు, 20-30 మీటర్ల పొడవు ఉండే తాడు ఉంటుంది. ఒక ఎక్కడో దగ్గర పెద్ద కొయ్యకి ఆ కట్టేసి ఈ పక్కేమి ఆవుకో ఎద్దుకో కట్టేసి ఉంచుతారు. అది ఆ పొలం మధ్యలోని ఆ గడ్డి ఏదైతే ఉంటుందో దానికి ఆ పొలం అంతా అటు అలా ఆ తాడు ఎంతవరకు ఉంటే అంతవరకు వెళ్తుంది అనమాట. తినుకుంటూ సాయంత్రం దాకా అక్కడే ఉంటుంది, ఇంకెక్కడికి వెళ్తుంది, అది కొత్తగా ఉన్నది. అలాగే ఈరోజు కట్టేస్తున్నారు ఈ మెడల్స్ ఇచ్చి, బాబు నువ్వు ఈ డిగ్రీ పట్టుకుని ఈ పట్టాలు ఇచ్చి, అర్థమవుతుందండి, ఈ పట్టాలు ఏది మంచి మంచి సర్టిఫికేట్స్, నువ్వు ఇదిగో ఇంత మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది, నీకు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వచ్చింది, నువ్వు మంచి స్కాలర్వి ఇది అని చెప్పి పట్టాలు ఇస్తే ఆ పట్టాలు అనేవి మెడకు చుట్టుకొని వీళ్ళు ఆ పరిధులు దాటలేరు. ఇంకా ఒకసారి నువ్వు పొరపాటున వచ్చి యేసుక్రీస్తును బాప్తిస్మం ఇవ్వాలి కదండి బైబిల్లో ఉందని కానీ చెప్పి అక్కడ చెప్తే నీకు ఇంకా పట్టా తీసుకోవడం కాదు, ఇంకా నీకు దానికి సంబంధం లేదు. నువ్వు ఏదైనా తింటే ఈ పొలంలోనే తినాలి, మేమిచ్చిందే నువ్వు తినాలి, మేం బోధించిందే నువ్వు బోధించాలి, ఇది దాటుకొని వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకు ఇంత కష్టపడి నీకు ఆ ఊరు నుంచి తీసుకొచ్చాము, ఎందుకు ఇంత కష్టపడి నీకు బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ ఇచ్చాము? మీకు అర్థమవుతుంది కదండి? ఇవన్నీ జరుగుతున్నాయి. ఏమిటది? బానిసత్వము. బానిసత్వం. ఇప్పుడు ఈ సంఘ శాఖల్లో సేవ చేస్తున్న సేవకుల పరిస్థితి బానిసత్వంగా ఉన్నారు. ఎవరికి బానిసత్వం? ఆ మర్మమై ఉన్న బబులోనికి. ఆ మర్మమై ఉన్న బబులోనికి వీళ్ళందరూ బానిసలైపోయి తమ యొక్క జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నారు. కేవలము ఆ సర్టిఫికెట్ల కోసం, కేవలము చాలా మందికి తెలుసు, ఈ రోజుకి చాలా మంది ఉన్నారు యాయీర్లు, వాళ్ళ బ్రతుకులు వాళ్ళకి తెలుసు, మేము బోధిస్తున్న బోధ తప్పుడు బోధన వాళ్ళకి తెలుసు, వాళ్ళు విడిచిపెట్టలేరు. ఎందుకంటే ఆ పొలంలోని ఆహారం దొరుకుతుంది, వాళ్ళకి బయటికి వెళ్తే ఇంకా సమృద్ధైన ఆహారం ఉంటుందన్న సంగతి వాళ్ళకి తెలియట్లేదు. దానికంటే ఎంతో ఉన్నతమైన మంచి పచ్చిక బయళ్ళు ఉన్నాయి. వారు కేవలము ఆ నూతిలోని బావిలో ఉన్నటువంటి కప్పల్లా జీవిస్తూ ఇదే వాక్యము, ఇదే ఆహారము, ఆ బబులోని ఇస్తున్న మర్మమును, ఆ మహావేశ ఇస్తున్నటువంటి ఆ యొక్క మద్యము, ఆ పాత్రను అది ఇస్తూ ఉంటే ఆ మద్యం మత్తులో మునిగిపోయి ఇదే బాగుంది, ఇదే బాగుంది, ఇదే బాగుంది, నువ్వు అక్కడే ఉంటావు. కానీ చూడండి ఎటువంటి వ్యక్తులు కోల్పోతున్నారు ఈరోజు. ఒక మంచి వ్యక్తి, అతను ఎంతో ఆత్మతో నింపబడిన వ్యక్తిగా ఉన్నప్పటికీ ఆయనకు తగినంత విద్య లేని కారణమున ఆ సంస్థ అతనిని ప్రోత్సహించుటకు ఇష్టపడేది కాదు. వారు దేవునిని అక్కడే తప్పిపోయారు. సరే అండి,
ఈరోజు చాలామంది ఎండ్ టైం మెసేజ్లో ఉన్న వాళ్ళు కూడానా, మా పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారిలో బోధిస్తే బాగుండు, ఈ పాస్టర్ గారిలో బోధిస్తే బాగుండు, మా పాస్టర్ గారు కొంచెం చదువుకున్నా బాగుండు. ఈరోజు ఇంకొక పిచ్చి ఉందండి బాబు, నేను ఈ మధ్యనే చూసాను ఆ పిచ్చి కూడా. ఈరోజు ఎండ్ టైం మెసేజ్లోని పాస్టర్లు ఇంగ్లీష్ మాట్లాడేయాలి. మీకు తెలియదు, మీరు విశ్వాసులుగా ఉన్నారు కాబట్టి మీకు తెలియదు, మాకు తెలుసు ఆ విషయం. ఈరోజు ఎండ్ టైం మెసేజ్ పాస్టర్లు ఇంగ్లీష్ మాట్లాడాలి, అదో పట్ట. చూసారండి, ఇంగ్లీష్ మాట్లాడితేనే అమ్మో ఇతనికి బాగా మెసేజ్ తెలుసు, ఇంగ్లీష్ మాట్లాడితేనే ఇతను బాగా వర్తమానంలో పండిపోయాడు, ఇంగ్లీష్ మాట్లాడితేనే అబ్బా ఇతని దగ్గరే 10 మంది పాస్టర్లు చేరిపోవాలి. అది ఇప్పుడు వర్తమానంలోనే ఒక డిగ్రీ, అదో పిచ్చి. పాప మా ఓబేద్ పాస్టర్ గారు లాటోళ్ళు, మా లాటోళ్ళు, వీళ్ళందరూ ఇంకా మా మినిస్ట్రీలో ఆపేసుకోవాలి. ఇంకా చూసుకోరండి, మహా అయితే 4-5 ఉంటారు మరి ఆంధ్ర తెలంగాణలోనే. వాళ్ళు కూడా ఏం ఫ్లూయెంట్గా మాట్లాడరు నాకు తెలిసినంత వరకు. పాపం వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు, వాళ్ళే పాస్టర్లు. మరి ఇంకా ఈ మధ్యలో ఒక ఆయన ఉంటారు, ఆయన మన విశాఖపట్నంలో మనకు కూడా తెలియకుండా వచ్చి వాక్యం చెప్పేసి వెళ్ళిపోతుంటాడు ఆయన. చూసారండి, కానీ వారు అక్కడే తప్పిపోయారంట. వారు దేవుని అక్కడే తప్పిపోయారు, అక్కడ తప్పిపోయారు. చూసారండి, ఎలాంటి సేవకుని వాళ్ళు రిజెక్ట్ చేస్తూ ఉన్నారు, ఎలా ఆత్మతో నింపబడిన వ్యక్తులు విడిచిపెడుతూ ఉన్నారు. అలాంటి సేవకుని విడిచిపెట్టడం అనేది ఇక్కడ జరుగుతున్న పెద్ద తప్పిదం అంట. అక్కడ సేవకుని విడిచిపెట్టట్లేదు, ఆ సేవకుని యొక్క సంఘాన్ని విడిచిపెట్టట్లేదు, దేవుడిని అక్కడే వాళ్ళు తప్పిపోయారు. హల్లెలూయా. ఇంకా అంటున్నాడు ఆయన, పేతురు తన యొక్క సొంత పేరును కూడా సంతకం చేయలేకపోయినను. పేతురు ఇప్పుడు ఆ పేతుర్ని ఇప్పుడు తీసుకొని వచ్చి ఇక్కడ పెడితే అసలు ఎవ్వరు వినరు, వెటకారం చేస్తారు, నవ్వుతూ ఉంటారు. అర్థమవుతుందండి, ఏమీ పట్టించుకోరు అసలు ఇతన్ని ఏమంటారు తెలుసు, అబద్ధ బోధకుడు స్టాంప్ వేసేస్తారు అతన్ని. పేతురు గాని ఒకవేళ ఇప్పుడు ఉంటే అతను అబద్ధ బోధకుడు అంటారు. పౌలు గారి అంత పండిపోయి ధర్మశాస్త్రంలో ఎంతో పండినటువంటి ఆ ప్రావీణ్యతను సంపాదించుకున్న వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా కానీ అతను అదంతా విడిచిపెట్టి ఇది దేనికి పనికిరాదనేసి ఇదంతా కూడా ఒక చెత్త అని చెప్పేసి మరలా అతను ఏం చేశాడు, తిరిగి జన్మించి పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకొని 0 నుంచి స్టార్ట్ చేశాడు. అబద్ధ బోధకుడుగా స్టాంప్ వేసేస్తారు. ఇప్పుడు పిచ్చోడు వేటరా నీకే, ఎంత గొప్ప పాండిత్యం కలిగి ఉన్నావు, ఇన్ని బైబిల్ కాలేజీలు సర్టిఫికేట్లు, ఇన్ని నిన్ను చూస్తే నీ తరంలోని నువ్వు పొందుకున్నంత జ్ఞానము, నువ్వు చదివినటువంటి బైబిల్ కాలేజ్ ట్రైనింగ్లు ఇవన్నీ ఎవ్వరు పొందుకోలేంది. అలాంటి అంత గొప్పగా ఉన్న నీవు మరల పిచ్చోడుగా ఆ యేసు వెనకాల తిరుగుతావేంటి? ఇప్పుడు అది ఆయన వెనకాల ఎవరు తిరుగుతున్నారో తెలుసా? ఏమి చదువురాని వాళ్ళు. కాబట్టి ఇప్పుడు పౌలు గారు ఈ కాలంలో ఒకవేళ పౌలు గారు ఉంటే అబద్ధ బోధకుడు, ఖచ్చితంగా అబద్ధ బోధకుడు అంటారండి. పౌలు గారిని అబద్ధ బోధకుడు అంటారు, ఖచ్చితంగా పేతురుని అబద్ధ బోధకుడు అంటారు. పేతురు ఈ కాలంలో ఇప్పుడు వచ్చి ఆయన బోధిస్తూ ఉంటే, ఓ మనుషులారా, మీరు చేసిన తప్పుదమ్ముల నుండి మీరు ఇప్పుడు మారు మనసు పొందుకుని పశ్చాత్తాప నిమిత్తం మారు మనసు పొందుకుని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందుకోండి అని చెప్పని అబద్ధ బోధకుడు అంటారు. అంటారనరండి? పేతురు అదే చెప్తాడో చెప్పాడు. ఇప్పుడు వచ్చి ఈ కాలంలోనికి పేతురు ఒకవేళ వచ్చి వాక్యాన్ని ప్రకటించాలి అనుకుంటే, అతను బాప్తిసం గురించి బోధించాలి అని అంటే అతను తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామం యొక్క ఆ విధానంలో బాప్తిసం ఇవ్వడు. ఖచ్చితంగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38 ప్రకారంగానే దాని ప్రకారంగానే బోధిస్తాడు. అబద్ధ బోధకుడు అంటారు. పేతురు అబద్ధ బోధకుడు పిలుస్తారు ఇప్పుడు ఈ సంఘాలు. పౌలు గారు అబద్ధ బోధకుడు అని చెప్తారు, ఎందుకంటే 2వ బాప్తిసం ఇచ్చాడని. పౌలు గారు ఈ కాలంలో ఇప్పుడు వచ్చి ఉండి ఇప్పుడున్న ఈ సంఘ శాఖలుగా ఉన్నటువంటి వాళ్ళకి అందరికి వ్యతిరేకంగా నిలబడి ఇప్పుడు ఇదిగో మీరు ఆల్రెడీ బాప్తిజం మీరు పొందుకున్నారు అంటున్నారు, కానీ అది సరైన బాప్తిజం కాదు, అది కేవలం మారు మనసు నిమిత్తం పొందుకున్న బాప్తిజము, మరలా మీరు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందుకోండి అని పౌలు గారు బోధిస్తారు ఇప్పుడు కూడా.
కానీ ఏం జరుగుతుంది? అబద్ధ బోధకుడు అంటారు. మీరు అనుకుంటున్నారు, ఈరోజు చాలామంది అనుకుంటున్నారు, ఈ సంఘ శాఖలు పెద్ద పెద్ద హేమీలుగా పిలువబడుతున్న సేవకులుగా పిలువబడుతున్న వీళ్ళందరూ అనుకుంటున్నారు ఆ కాలంలో పేతురు, ఆ కాలంలో పౌలు గారు అలా బోధించారు, కానీ వాళ్ళు కూడా ఈ కాలంలో మాలాగే బోధించారు. అసలు నువ్వు తప్పుడు బోధలో ఉండి, నువ్వు తప్పుడు ప్రత్యక్షతలో ఉండి, ఈ పౌలు గారు కలిగి ఉన్న ప్రత్యక్షత ఏమిటి, పేతురు గారు కలిగి ఉన్న ప్రత్యక్షత ఏమిటి నీకు తెలియట్లేదు. నీకు తెలిసిందల్లా కూడా ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో ఉన్న ప్రత్యక్షతే. ఆ మహావేశ్య అదే ఉంది. చూడండి ఏం జరుగుతుంది ఇక్కడ. ఒక చదువు లేని నీతిగా నిజాయితీగా సేవ చేస్తున్నటువంటి ఆ సేవకుడిని వీళ్ళు ఏం చేస్తున్నారు? పక్కన పెడుతున్నారు. పేతురు కనీసం పేతురు తన యొక్క సొంత పేరును కూడా సంతకం చేయలేకపోయినను యేసుక్రీస్తు ద్వారా అతనికి ఇవ్వబడిన దేవుని రాజ్యం యొక్క తాళపు చెవులను అతడు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు పేతురు వారు వచ్చినప్పుడు అదే మాట చెప్తారు, అదే బాప్తిసం గురించి బోధిస్తారండి. పౌలు అదే బాప్తిసం గురించి బోధిస్తారండి. స్టెఫెను మరలా ఈ కాలంలో ఒకవేళ వచ్చినట్లయితే అదే క్రీస్తు గురించి ఈ సంఘ శాఖల ద్వారా హతసాక్షి అయిపోతాడు. ఈ సంఘ శాఖల ద్వారా మరలా ఈ కాలంలో ఒకవేళ స్టెఫెన్ దేవుడు అనుమతించి ఉంటే అలాగే చంపేస్తారు. ఎందుకు అంటే ఆయన క్రీస్తు నిమిత్తమే ఆయన సాక్ష్యం ఇస్తాడు కనుక. హల్లెలూయా. త్రిత్వం గురించి మాట్లాడు. సరేండి, ఇంకా చూడండి, అందులో కొన్ని విషయాలు ఉన్నాయి, కానీ ఎలాంటి విద్య లేదు, ఏమీ లేదు. చూడండి, ఏ సంతకం పెట్టడానికి కూడా అతనికి అవకాశం లేదు. ఏం మాట్లాడుతున్నాడో తెలియదు పేతురుకి. కానీ దేవుడు ఏం చేశాడు? పరలోక రాజ్యం యొక్క తాళం చెవినిచ్చాడండి. చూడండి, మనము విద్య వైపు చూచుచున్నాం. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఎడ్యుకేషన్ వైపు చూస్తూ ఉన్నారు. విద్య మంచిదే, ప్రవక్త విద్య మంచిదే, కానీ అది పాఠశాల భవనములలో బోధించబడును. చూసారండి, సంఘములలోను మరియు సహజాతీతమైన దానిలోను దేవుని తెలుసుకొని మరియు ఆయనను గురించి నేర్చుకొందువు. సంఘంలోను మరియు సహజాతీతమైన దానిలోను దేని గురించి తెలుసుకుంటామండి? సంఘంలో దేని గురించి తెలుసుకుంటాం? దేవుని గురించి తెలుసుకుంటాం. సహజాతీతమైన కార్యముల నుంచి దేని గురించి తెలుసుకుంటాం? దేవుని గురించి తెలుసుకుంటాం. ఆయన గురించి నేర్చుకుందువు. హల్లెలూయా. మరియు దేవుడు సహజాతీతమైన వాడు మరియు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి. నేను ఇంకో పేర దగ్గరికి వెళ్ళి ముగించుకుందాం. ఈరోజు కూడా ఇది ముగించుకోలేకపోయాం మనం. కానీ చూసారండి, ఎటువంటి విజ్ఞానం ఈరోజు ప్రపంచం కలిగి ఉంది. దాని ద్వారా ఎవరిని రిజెక్ట్ చేస్తున్నారు, ఎవరిని తృణీకరిస్తున్నారు. ఇంకొక పేరా చూద్దాం. ఇందులోనే 20వ పారాగ్రాఫ్ ఉంది. ఇందులో నుంచే మరొక 20వ పారాగ్రాఫ్ చదువుతున్నాను. కానీ ప్రజల యొక్క వైఖరియే ఫలితంలోని ఇచ్చేది. ప్రవక్త అంటారు, ప్రజల యొక్క వైఖరియే ఫలితంలోని ఇచ్చేది. వారు పెంతుకొస్తు దినమున మేడగదిలోనికి వెళ్ళి పరిశుద్ధాత్మ వచ్చే వరకు ప్రార్థించుటకు కారణం ఏమనగా, వారు ఒకే స్థలంలో కూడి ఏక మనసు కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఏక మనసు కలిగి ఉన్నప్పుడు వాళ్ళు ఏం పొందుకున్నారు? పరిశుద్ధాత్మను. అక్కడ ఉన్న వాతావరణం మాత్రమే ఫలితములను తీసుకుని వచ్చును. ఏం జరిగిందండి? అంతవరకు కూడా పరిశుద్ధాత్మను వారు పొందుకోలేనంత వరకు కూడా వారు మేడ గదులు 10 రోజులు కూడా కనిపెడుతూ ఉన్నారు. ఇంకో మాటలో చెప్పాలి అని అంటే ప్రవక్త ఈ పరిశుద్ధాత్మ ఎందుకు ఇవ్వబడింది, పరిశుద్ధాత్మ బాప్తిసం అనగా ఏమి అని ఒక సిరీస్ను బోధించాడు ఆయన. మొత్తం 3 వర్తమానాలు.
పరిశుద్ధాత్మ బాప్తిసం అనగా ఏమి, పరిశుద్ధాత్మ బాప్తిసం ఎందుకు ఇవ్వబడింది, పరిశుద్ధాత్మ బాప్తిసం మీద ప్రశ్నలు జవాబులని మూడు వర్తమానాలు బోధించాడు. అందులో మన ఆ సిరీస్లో ఏ వర్తమానంలోనో తెలియదు, కానీ పరిశుద్ధాత్మ గురించి ఆయన చెప్తూ ఉన్నప్పుడు ఆ మేడగదిలో ఉన్న ప్రజలు చాలా ప్రాణభయంతో వణుకుతో అక్కడ ఉన్నారంట. ఎందుకు అంటే అప్పటికే ఆ మేడగదిలో నుంచి వాళ్ళు వింటున్నారు బయట శబ్దాలు ఎలాంటి అంట, ఆ యొక్క రోమన్ సైన్యము వీళ్ళు ఎక్కడ ఉన్నారు ఏమిటి అని ఆ యొక్క వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళ పాదముల యొక్క శబ్దములు వింటున్నారంట. ఆ ప్రాణభయంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నారు. ఒక పక్క యూదులు వెతుకుతూ ఉన్నారు, ఒక పక్క రోమన్ సైన్యం వెతుకుతూ ఉంది. అలాంటి ప్రాణభయంతో ఉన్నటువంటి వాళ్ళు మధ్యలోనికి ఏది ఏమైనా ప్రభువు మనకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం పొందుకున్నంత వరకు ఇక్కడి నుంచి ఎవరు మీకు కదలవద్దు. అప్పటికే అంటున్నారు కొంతమంది, ఓ పేతురు నిజమే ప్రభుతో మనం జీవించాము కలిసాము, కానీ ప్రభు ఇప్పుడు మన మధ్య లేడు. ఇప్పటికి 10 రోజులు అయిపోతుంది, నేటికి 8 రోజులు అయిపోయింది, నేటికి 9 రోజులు అయిపోయింది, నేటికి ప్రకటన 10 వచ్చింది. 10 వచ్చినప్పటికి ఏం జరిగింది, బలిష్ఠుడైన దూతగా దిగొచ్చాడు, ఆ చిన్న మేడగదులు కుమ్మరించుకున్నాడండి. అంతవరకు వాళ్ళు చాలా భయంతో ఉన్నారు, భయంతో వణుకుతూ ఉన్నారు. కానీ అక్కడ జరుగుతున్న కార్యం ఏంటంట చూడండి. ఏక మనసుగా ఎప్పుడైతే కలిగి ఉన్నారో అక్కడ ఉన్న వాతావరణం మాత్రమే ఫలితంలో తీసుకొచ్చింది. ఇప్పుడు ఎప్పుడైతే వారు ఏకాత్మని, అందరు ఏకాత్మ, ఎవరి దగ్గర కూడా ఎటువంటి డౌట్ లేదు. ఈ 10 రోజుల్లో వాళ్ళ దగ్గర చిన్న చిన్న అనుమానాలు, చిన్న చిన్న భేదాభిప్రాయాలు అన్నీ కూడా ఈ 10 రోజుల్లోకి అయ్యేసరికి ఎవరి దగ్గర కూడా ఎటువంటి భేదాభిప్రాయం లేదు. ఇప్పుడు ఎవరి గురించి ఎవరికి అసూయ లేదు, ఎవరి నిమిత్తం ఎవరికి చదువుకోవడం లేవు. వీరందరూ మేడగదిలో అంతా కూడా ఎలా ఉన్నారంటే, నా శరీరం నా పక్కనున్న సహోదరి శరీరం ఒకటే, మేమిద్దరము ఒకటే, మా ఆత్మ ఒకటే అని ఆ 120 మంది కూడా ఒకేలాగా ఒకే ఆత్మతోని నింపబడి ఉన్నారండి. అప్పుడు ఇంకా పరిశుద్ధాత్మ కలిగి లేరు. సరే అండి, ఒకే ఆత్మ చేత ఒకే ఆత్మగా వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ చూడండి, ఏక మనసుతో ఉన్నారు వాళ్ళంతా కూడా. అలా ఎప్పుడైతే ఏక మనసుగా ఉన్నారో అక్కడ వాతావరణం మార్పు వచ్చింది. ఇప్పుడు వాతావరణంలో మార్పు, వాతావరణం మాత్రమే ఏం తీసుకొచ్చిందంటే ఫలితంలో తీసుకొచ్చింది. ఇప్పుడు ఏం ఫలితం వచ్చింది, ఇప్పుడు ఏంటి వచ్చింది రిజల్ట్ ఏమొచ్చింది, ఎప్పుడైతే ఏక మనసు కలిగి ఉన్నారో అక్కడ ఆ వాతావరణంలో వచ్చినట్టు ఆ రిజల్ట్ ఏమిటి అంటే, ఒకప్పుడు ప్రాణభయంతో ఉన్న మనుషులు ఇప్పుడు ప్రాణాలు తెగిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రాణం పోతే పోని అంటున్నారు వాళ్ళు. ఆ కాలంలోకి వచ్చేసారండి వీళ్ళు. మీరు దాన్ని నమ్ముచున్నారా? ఈ ఉదయమున ఈ భవనంలో ఉన్న ప్రతి స్త్రీ మరియు పురుషుడు, బాలిక లేదా బాలుడు తమ మనస్సులలో నుండి ప్రతి దానిని తొలగించుకొని కేవలం యేసుక్రీస్తును మాత్రమే కలిగి ఉండి ఆయన ఇప్పుడు ఇక్కడ నిలిచి ఉన్నాడని మీరు నమ్మినట్లయితే ఉదయమున వార్తాపత్రికలో ముఖ్యాంశంగా మార్చబడి ఒక సంగతి సంభవించుటకు మీరు చూచెదరు. అది అంటున్నాడు ఆయన. అది చూసారండి, ఆ ఏక మనసుతో ఇప్పుడు ఈ క్షణాన్ని మీరు ఉన్నట్లయితే తెల్లవారికల్లో ఒక పేపర్లో ఒక న్యూస్గా మారిపోతారు అంటున్నాడు ఆయన. ఒక వార్తగా మారిపోతారు. హల్లెలూయా. సరే, అది సరైనది, అది వాతావరణం మాత్రమే. హల్లెలూయా. చూడండి ఇంకా ఎలా చెప్తున్నాడు ఆయన. వేదిక యొద్ద నుండి హాస్యం చేయటం నేను నమ్మను, వేదిక యొద్ద నుండి హాస్యం చేయటం నేను నమ్మను. ఎందుకనగా బలిపీఠము హాస్యము చేయి స్థలము కాదు, బలిపీఠము హాస్యము చేయి స్థలము కాదు, అది పవిత్రమైన స్థలము. ఇక్కడ దీని నిమిత్తము ఒక దానిని వ్యాఖ్యానించుచున్నాను. మిస్టర్ బోస్వర్త్ చాలా మంచి హాస్య చతురత కలిగి ఉండి ఈ విధంగా చెప్పాను, సహోదరుడు బ్రహ్మ్, అది వాతావరణమే అని రుజువు చేయుటకు ఇలాగూ చెప్పవచ్చును. నీవు ఒక క్రోడిగుడ్డుని తీసుకొని మరియు దానిని ఒక కుక్క పిల్ల కింద ఉంచి
దాని నా గుడ్డుపై పొదుగునట్లుగా చేసినట్లయితే అది ఒక కోడి పిల్లను పొదుగును. చూసారా, అర్థమవుతుంది కదండి. కోడిగుడ్డు కావాల్సింది ఏమిటి? వెచ్చదనం. అది కోడి పెట్ట కింద ఉన్నదా, కుక్క దగ్గర ఉన్నదా, లేదా పంది దగ్గర ఉన్నదా? కాదు, దానికి కావాల్సింది దానికి కావాల్సింది వెచ్చదనము. అందుకని నేను ఏమంటున్నాడు, అది ఒక కోడి పిల్లను పొదుగును. చూసారా, ఆ కోడి గుడ్డును పొదిగినది ఒక కుక్క పిల్ల యొక్క వెచ్చదనం మాత్రమే. అదొక కోడి కింద మాత్రమే ఉండనవసరం లేదు, కుక్క పిల్ల కింద కూడా ఉండవచ్చును. అది ఒక పొదిగే యంత్రంలో కూడా ఉండవచ్చును. అది వాతావరణమై ఉన్నది. అంటే ఏంటి దాని అర్థం? నువ్వు ఎలాంటి జీవితం కలిగి ఉన్నావు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. నువ్వు ఒక భయంకరమైన పాపలు మునిగిపోయి ఉండొచ్చు, ఏదో దాంట్లో ఇరుక్కుపోయి ఉండొచ్చు. కానీ నువ్వు ఒక్కసారి దేవుని గురించి ఆలోచించినప్పుడు, నీ హృదయాన్ని ఆయనకు అర్పించినప్పుడు, నీలో ఒక ఏక మనసు అనేది వచ్చినప్పుడు వాతావరణం మారిపోతుంది. నువ్వు పంది కింద ఉండొచ్చు, నువ్వు కుక్క కింద ఉండొచ్చు, లేదా కోడి కింద ఉండొచ్చు. నువ్వు ఎవరి కింద ఉన్నావని ముఖ్యం కాదు. వేడి సెగనికి తగలడం ముఖ్యము, మేడగది అనుభవం ముఖ్యము, ఆ యొక్క అగ్నిపొద అనుభవం ముఖ్యము. ఆ వెచ్చదనము, ఆ అగ్ని స్తంభం ద్వారా వచ్చిన వెచ్చదనము, అది ప్రకృతి నుంచి వచ్చినది కాదు, లేదా మానవ ఆలోచన నుంచి వచ్చినది కాదు. అది నేరుగా పరలోకపు సింహాసనం నుంచి వచ్చింది. అది పరలోకపు సింహాసనం నుంచి వచ్చిన అగ్ని అన్నది. ఆ అగ్ని ఒకనొక సమయం వచ్చినప్పుడు ఆ బలిపీఠం లేదా ఆ ధూప వేదికలో ఉన్నటువంటి అగ్ని ఒకనొక సమయం వచ్చినప్పుడు ఆరిపోయింది. వెంటనే ఏం చేశారు? అహరోను కుమారులు ఇద్దరు కూడా అన్య అగ్ని తీసుకొచ్చారు, చచ్చిపోయారు. పరలోకం నుంచి దిగొచ్చిన అగ్ని అండి. హల్లెలూయా. సరే, నేను సమయం అవుతుంది కదా, చలికాలం ఒకటి, చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు, తొందరగా ముగించుకుంటే మంచిదనేసి మిగతా ఇదంతా కూడా దేవుని చిత్తం అయితే నెక్స్ట్ వీక్ చూసుకుందాం. నెక్స్ట్ వీక్ కోర్స్ రాసుకోండి, ఇంటికి వెళ్ళి చదవండి. నెక్స్ట్ వీక్ నేను నాగరికతనండి, నాగరికత అనుకుంటాను, దాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. ఇంటికి వెళ్ళి ఇది హోంవర్క్ చేసుకోండి, కోర్స్ రాసుకోండి కావాలంటే. 59 7వ నెల 2వ తారీఖు మెసేజ్ హబ్లోనైతే సంసోను నీ బలం ఎక్కడికి పోయినది, అది వర్తమానం పేరు, పారాగ్రాఫ్ 13. దేవుడు విద్య ద్వారా తెలియబడ్డాడు అనమాట. ఆ కోణంలో వస్తుంది అక్కడ. 59వ సంవత్సరము 7వ నెల 2వ తారీఖు సంసోను నీ బలం ఎక్కడికి పోయినది, పారాగ్రాఫ్ 13. అలాగే ఇంకొక వర్తమానము 60వ సంవత్సరము 2వ నెల 21వ తారీఖున వర్తమానం పేరు వినుట గుర్తించుట దేవుని వాక్య ప్రకారం చేయుట. 60వ సంవత్సరము 2వ నెల 21వ తారీఖు వినుట గుర్తించుట దేవుని వాక్య ప్రకారం చేయుట, పారాగ్రాఫ్ 75 నుంచి 76. ఈ 2 పారాగ్రాఫ్లు మీరు చదవచ్చు. అలాగే 65వ సంవత్సరము 8వ నెల 1వ తారీఖు ఉదయకాల సమయంలో ఉదయం సాయంత్రం కూడా వర్తమానాలు బోధించారు ప్రవక్త. ఉదయకాల సమయంలో ఈ దుష్టయుగపు దేవత, వర్తమానం పేరు ఈ దుష్టయుగపు దేవత. 65వ సంవత్సరము 8వ నెల 1వ తారీఖు ఉదయకాల సమయంలో ఈ దుష్టయుగపు దేవత అనే వర్తమానంలోని పారాగ్రాఫ్ 92 నుంచి 99 వరకు మీరు చదవచ్చు. అలాగే 65వ సంవత్సరం 8వ నెల 22వ తారీఖు ఉదయకాల సమయము 65/8/22 ఉదయకాల సమయంలో క్రీస్తు తన సొంత వాక్యమునందు బయలుపరచబడుట, పారా 82, 83. ఈ 2 పారాలను మీరు చదవచ్చు. మరి నేను ఎందుకంటే ఇది దేవుని చిత్తం అయితే వచ్చే వారము మనం సంస్కృతి గురించి మనం చూద్దాం. మరి ఈ వారంతో నేను ఎడ్యుకేషన్ సంబంధించింది ఇంకా చాలా ఉన్నాయి. ఇందులో నుంచి చదువుతున్నప్పుడు ఒక్క మెసేజ్ కోడ్లోంచి ఒక కూటం మనం చెప్పుకోవచ్చు.
ఒక్క మెసేజ్ కోడ్లో నుంచి ఇంచుమించు ఒక 4-5 కూటాలను నేను విడిచిపెట్టినట్టే. ఇదంతా కూడా మీరు ఇంకా స్టడీ చేయొచ్చు చాలా వర్తమానాల్లో. హల్లెలూయా. కాబట్టి మరి నేను దేవుని చిత్తమైతే వచ్చే వారం అదని చూద్దాం. కానీ ప్రియమైన సంగమా, విద్య ఈరోజు ప్రపంచాన్ని ఎలా ఏలుతూ ఉంది, ఏ రూపంలో ఏలుతూ ఉంది చూస్తున్నాం. మనందరం లేచి నిలబడదాం.